30 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఈ స్థాయికి తీసుకొచ్చిన మన వ్యవస్థాపక అధ్యక్షులు కన్ని కృష్ణారెడ్డి గారిని ముందుగా వేదిక నగరాల్సిందిగా కూర్చున్నాం. అలాగే తనతో పాటు ఉంటూ ఎన్నో పనులు ముందుకు నడిపిస్తూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ముందుకు తీసుకొస్తున్న మన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్ గారిని వేదిక నలకరించగా కోరుచున్నాము. రచయిత డైరెక్టర్ అయిన రంగు గోవర్ధన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎంతో గొప్పగా రచించి మనందరినీ దేశవ్యాప్తంగా తెలిసేలా చేసిన సార్కి చాలా చప్పట్లు గట్టిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా చెప్పండి. వేదికపైకి రావాలి. టూ వీలర్ ప్రెసిడెంట్ ఏం చేయాలి? దీప ప్రజ్వలన చేయాలి. ఆ దీప ప్రజ్వలన చేయాలని చేయాలి, మనం అందరం చేయాలి. మన రంగాచార్యులు సార్ గారు చిన్నగా ఆ దీప ప్రజ్వలన గురించి మాట్లాడుతూ మనం అందరం దీప ప్రజ్వలనకు స్వాగతం తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమానికైనా ముందు దీపారాధన చేయడం అనేటటువంటిది మనకి వైదికంగా చెప్పబడ్డటువంటి ఒక సాంప్రదాయం. దీనిలో వెలుతురు లేనిది మనం ఏ పనిని చేయలేము. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే ఈ లైట్ వెలుతురు అయితేనే మనం ఎవరెవరు ఉన్నామనే తెలుస్తుంది. అట్లాగే ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తున్నామంటే శుభం అనేటటువంటి దానిని మనం చూపిస్తూ దానిని మంగళకరమైనటువంటి దీపాన్ని వెలిగించడం అనేటటువంటిది మనకి ఇటు వైదికంగా ఇటు పారమార్థికంగా లౌకికంగా కూడా ఇది మనకి చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఇది మనం దీపారాధన చేయడం అనేటటువంటిది దేవత ఆహ్వానంగా కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని అలాంటి దీపం మనకి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుతురికి నా ప్రయాణం సాగించేటట్టుగా చేయుము అని చెప్పి మనందరికీ జ్ఞానము అనేటటువంటిది కలిగేటట్టుగా ఆ జ్యోతి ప్రజ్వలన అనే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చేస్తారు. దాన్ని మనందరం కూడా తిలకిద్దాం. చేస్తూ చిన్న చిన్న అడుగులు వేస్తూ చిన్న చిన్న సభలు పెట్టుకుంటూ వెలుతురును ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ పాట ద్వారా అయినా కూడా వెలుతురును మీరు చెప్పారు కదా, విశ్వానికి వెలుతురు ఎంత ముఖ్యమో అన్నట్టుగా మా పాటను కూడా భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఆదరించినాయి. అదే వెలుతురు అనుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాం సార్. గురువుల గారిని కూడా మనం పిలుచుకోవడం ఈ యొక్క గొప్పగా అయిన కార్యక్రమానికి సక్సెస్ అవ్వడానికి ఇదే పునాది అనుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. యునైటెడ్ మోటార్ బైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో అనే ఈ సాంగ్ ముందుగా మనం తెలుగులో దసరా రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఆ పాట తెలుగులో మన 2 తెలుగు రాష్ట్రాలలో చాలామంది వరకు చేరి దానికి
విజయోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లోని స్పందనను చూసి అదేవిధంగా మన దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకుపోవాలనే దృఢ సంకల్పంతో మన తాయికోజ్ పవన్ కుమార్ గారు దీన్ని హిందీలో కూడా చేద్దామనే ఒక మంచి శుభ సంకల్పంతో హిందీలో కూడా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. హిందీలో కూడా ఎంతో ఘన విజయాన్ని సాధించి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. మన మెకానిక్ల గురించి ఇంత చక్కగా వివరించి ఈ చిత్రాన్ని మా కనుల విందుగా మీరు చూపించినందుకు ముందుగా పవన్ కుమార్ గారికి మరియు ఈ మన తెలంగాణ యునైటెడ్ మోటార్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వారికి ఎంతో ధన్యవాదాలని తెలుపుకుంటూ చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ విజయం పవన్ కుమార్తో పాటు మన మెకానిక్స్ సోదరుల అందరిదిగా భావించి అందరూ కూడా సంతోషించాల్సింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మెకానిక్ సోదరులు మరియు వేదికను అలంకరించినటువంటి గురువులు, తర్వాత మా మోటార్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గంధి కృష్ణారెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. పవన్ కుమార్ మాట్లాడుతూ. థ్యాంక్ యూ రావణ. ఓకే, తను చెప్పడంలో మన అభినందన అనేది ఏర్పడదు కావచ్చు. అతనుకు వచ్చిన కాల్స్ ద్వారానే పవన్ మేము ఫస్ట్ మీకు అభినందన చేద్దామని, అభినందన సభ ఏర్పాటు చేస్తామని అనడం వల్ల ఇవంతా ప్రోగ్రాం నడుస్తున్నది. మరియు మన పాటను ఫస్ట్ హిందీలో విన్న తర్వాత మన దాని గురించి ఒక్కొక్కరు మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమాన్ని చేయడం, ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా నేను కొన్ని మీకు తెలియపరుస్తాను. పెద్దవారు అందరూ ఉన్నారు ఇక్కడ, నాకు చదువు చెప్పిన సార్లు ఉన్నారు, నా ముందు ఉన్న నాతోటి సహోదరులు ఉన్నారు, నన్ను చూస్తూ చిన్నప్పటి నా పనిని చూస్తున్న మా దుకాణదారులు కూడా ఉన్నారు, మాకు సామాన్లు ఇచ్చే దుకాణదారులు ఉన్నారు, మరియు వివిధ సంఘ నాయకులు కూడా నా ముంగటున్నారు. కాబట్టి నేను ఎందుకు కార్యక్రమాలు చేస్తున్నానని కొంచెం ముందు మాట్లాడుతుంటా. ఓకే, ఇప్పుడు చిన్న హిందూ సాంగ్ పైకి బిడ్డ మీరు చూస్తున్నారు, త్వరలో సాంగ్ విందాం అందరం. అంటే నన్ను చూసిన నా చదువును నేను చదువుకున్న టైంలో నేను 14, 15, 16 ఏళ్ళు 18 ఏళ్ళ దాకా స్కూల్లో చదువుకున్నా. ఆ టైంలో నాకు గురువులుగా ఉన్నారు, వారు ఫస్ట్ ఉపన్యసించిన తర్వాత ప్రోగ్రాం రన్ చేద్దాం. ఓకేనా సార్? సార్ రంగచారి గారిని ఫస్ట్ స్టార్ట్ చేయాలని కోరుచున్నాను. సభ వేదికపై ఉన్నటువంటి పెద్దలు, వృత్తిపరమైనటువంటి రంగంలో నిపుణులైనటువంటి వారు, తర్వాత సభకి విచ్చేసినటువంటి వివిధ రంగాలలో ఉన్నటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు అందరికీ ఈ సభాపరంగా నమస్కారాలు. మా శిష్యుడు పవన్ కుమార్ అప్పుడు మేము చూసినప్పుడు ఏ రంగంలోనికి వెళతాడో ఏం చేస్తారో ఎవరూ ఊహించలేము. ఎందుకంటే అదంతా కూడాను ఒకటే
ఒక కుప్ప. ఆ కుప్పలో నుంచి ఏది రత్నం అవుతుందో, ఏది రాయి అవుతుందో, ఏది గాలికి లేచిపోయేటటువంటి అవుతుందో తెలియదు. అలాగా ఉండేటటువంటి సమయంలో చూసినటువంటి పవన్ని ఇప్పుడు చూస్తూ ఉంటే మరి నిజంగా ఆ పవనేనా అనేటటువంటి ఒక అనుమానం మాకే కలుగుతుంది. ఎందుకంటే మరి అది అప్పుడేమో బాల్య చేష్టలు, బాల్యంలో ఉండబడేటటువంటి వివిధ రకాలైనటువంటి ఉండేటటువంటి ఒత్తిడులు, ఇవన్నీ కూడా అప్పుడు మేము చూస్తాం. అట్లా ఇట్లా కూర్చోమంటే నేను ఇట్లనే కూర్చుంటా సార్ అనేటటువంటిది అప్పుడు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అది అంతే, ఎవరైనా అంతే. ఎందుకంటే అప్పుడు మనలో ఒక రకమైనటువంటి ఒత్తిడి మన మీద దాడి చేస్తుంటుంది. కాబట్టి అలా ఉంటుంది. అలాంటి పవన్ ఇలాంటి ఒక పెద్ద సంఘం ఇది, అంటే ఓలాగా సంస్థలాగా ఉండేటటువంటి దీనికి ఒక వృత్తిలో రాణిస్తూ ఆ వృత్తిలో ఉండేటటువంటి సాధక బాధకాలన్నింటినీ కూడాను ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరము అనుభవిస్తూ ఉన్నటువంటివి. ఏ వృత్తులలో ఆయా వృత్తికి సంబంధించినటువంటి కష్టాలు అందరూ అనుభవిస్తూనే ఆ వృత్తినే పరమావధిగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే వృత్తిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోరు, ఏ వృత్తి అయినా సరే. అది అలాంటి ఆ వృత్తిపరమైనటువంటి ఏ వృత్తినైతే మనం నమ్ముకుంటామో ఆ వృత్తినే దైవంగా భావించాలి. అప్పుడు మనకి ఆ దైవం యొక్క తోడ్పాటు కలిగి మనం ఆ వృత్తిలో రాణించేటటువంటి విధంగా మనల్ని మనమే తీర్చిదిద్దుకుంటాం. ఇప్పుడు పవన్ చెప్పినట్టుగా మరి మనను ఉద్ధరించడం కోసమని, మనల్ని ఏదో బాగా రాణింపు తీసుకురావడం కోసమని ఎక్కడి నుంచో ఎవరో రారు. మనమే ఆ వృత్తిలో ఉండేటువంటి సాధక బాధకాలని అనుభవిస్తూనే అందులో ఎక్కడ మనకి సుఖం దొరుకుతుందా అని వెతుకులాడుకోవాలి. అలాంటి ఒక కష్టతరమైనటువంటి వృత్తి ఇది. అంటే ఎటుపోయినా కొద్దిగా కష్టమే. ఎందుచేత అంటే ఇది అసలే నిప్పుతో చెలగాటం, కరెంటు పని. తర్వాత ఇప్పుడు మనం ఇప్పటిదాకా దీనిలో చూసినటువంటి విధంగా అనేక రకాలైనటువంటి ప్రకృతిపరమైనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొనేటటువంటి ఒక పెద్ద అగాధం ఇది. అట్లని మరి వృత్తిని పక్కకు పెట్టుకుందామంటే మనసు ఒప్పదు. అలాంటి రంగంలో ఉండబడేటటువంటి మన ముఖాన్ని మనం అద్దంలో చూసుకొని అబ్బా నా ముఖం బాగుంది, అబ్బా నాకు ఇదేదో కొంచెం ఇటుపోయింది, కొంచెం అడ్డుపోయింది అని సవరించుకున్నట్టుగా ఇందులో ఉండబడేటటువంటి సమస్యలు, ఇందులో ఉండబడేటటువంటి బాధలు, వాటిని అధిగమించడం ఎట్లాగా అనేటటువంటి దానిని కూడా మనం ఆలోచించేటటువంటి విధంగా సమస్య ఉంది, కానీ దాన్ని ఎట్లా అధిగమించాలి అనేది మనకొకసారి మన మనస్సులలో అది మెదిలేటట్టుగా మన కళ్ళ ముందు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య రావచ్చు. కానీ అన్ని సమస్యలను కలగలిపి మన ముందు ఉంచడం అనేటటువంటిది ఒక పెద్ద ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యాంత్రీకరణ, ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని తాను చేసినటువంటి ప్రయత్నము నిజంగా అభినందించదగ్గటువంటి ప్రయత్నం ఇది. మరి దీనివల్ల మనకి ఏం లాభం, ఏం కలిగింది? అవును చూసాం, అవును నేను మొన్న పోయినప్పుడు నాకు ఆ సమస్య ఎదురైంది, అవును మొన్న మా ఇంట్లో మాకు ఈ సమస్య ఎదురైంది. అవును అవుతాయి, కానీ ఈ వృత్తిలో లేనటువంటి వాళ్ళకి ఓహో ఈ వృత్తిలో ఇంత బాధ్యతాయుతంగా ఉండాలా అనేటటువంటిది నాబోటి వాళ్ళకి తెలియచెప్పేటటువంటి ఒక అద్దంలాగా తీసినటువంటి ఈ దీన్ని మరి షార్ట్ ఫిల్మ్ అనాలా ఏమనాలో కానీ ఇది ఒక పెద్ద ప్రయత్నం ఇది. ఇవన్నీ మనం చూసేటప్పుడు వినేటప్పుడు కూడా ఏదో ముచ్చట చెప్తే ఏమవుతుంది, ఆయన అట్లా చెప్తారులే ఏముంది పెద్ద, ఆయన ఏదో పెద్ద మెకానిక్ అయినట్టు ఆయన ఏదో పెద్దగా చెప్పుకొస్తున్నాడులే ఏముంది, ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే పైసల కోసం చెప్తున్నాడు అనేటటువంటిది మనకి ఫస్ట్ వచ్చేటటువంటిది. ఏమయ్యా మోటార్ నడవట్లేదు చూడు అనగానే మనం ఈజీగా చెప్పేసాం, నడవటం లేదు చూడు అన్నాం.
మరి దానిలో చూడాలంటే ఎన్ని చూడాలి, ఎన్ని కోణాలలో చూడాలి, ఏ విధంగా చూడాలి అనేటటువంటి దానిని మనం అర్థం చేసుకోవాలి అని అంటే దీనికి కావలసినటువంటి విధానము మనకి ఎప్పుడైనా కూడా ఈ ముచ్చట చెప్పేదానికంటే దాన్ని కొంచెం సంగీతంలోనికో పాటలోనికో కొంచెం మారిస్తే అది మనకు వీణుల విందుగా ఉంటుంది, కనుల విందుగా ఉంటుంది. అందుకనే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అన్నారు. అంటే మనం దాన్ని కాస్త మంచిగా చెప్పగలిగినప్పుడు ఆ మంచి అనేటటువంటి దానికి మనం సంగీతాన్ని తోడు చేసి కాస్త కంఠాన్ని మంచిగా దానికి సవరించి చెబితే ఇప్పుడు మనందరం విన్నాం, ఎవరైనా మాట్లాడేమా? అమ్మో లేదు, దాని వైపే చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఎందుచేత ఆ సంగీతం మనల్ని మైమరిపింపజేస్తోంది. అలాంటి మైమరిపింపజేస్తూ ఆ సమస్యలను మనకి అవగతమయ్యేటట్టుగా మనం ఆ సమస్యలలోకి ఒకసారి తొంగి చూసి ఓహో వీళ్ళ కష్టాలు ఇన్ని ఉంటాయా అని అర్థం చేసుకునే విధంగా ఇది ఒక మంచి ప్రయత్నము. ఈ ప్రయత్నము తొలి ప్రయత్నంలోనే మరి ఒక పెద్ద విజయాన్ని సాధించినట్టుగా కనపడుతూ ఉంది. ఇంకా మా శిష్యుడు పవన్ కుమార్ ఇంకా ఇంకా ఉన్నత అధిరోహించాలని, తాను ఈ రంగంలో ఇంకా ఈ వృత్తిపరమైనవే కాకుండా ఇంకా దీనికి రిలేటెడ్గా ఉండేటటువంటి వృత్తిపరమైనటువంటివి కూడా మనం సమాజానికి తెలియజెప్పగలగాలి. సమాజంలో అందరం ఉన్నాం, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కళ్ళు ఉన్నాం. నీ బాధలు నాకు తెలియకపోవచ్చు, నా బాధలు నీకు తెలియకపోవచ్చు, కానీ అన్ని రంగాల్లో బాధలు ఉన్నాయి. ఆ బాధలని మనకి అవగతమయ్యి మనం ఒక్కసారి కంటి నిండా చూస్తూ చెవి నిండా వింటూ ఉంటే అయ్యయ్యో అని కాస్త మనం ఆ వృత్తిపరంగా మనం కొంచెం దాన్ని సహకరించే విధంగా దాని మీద కూడా ఒక గౌరవ భావం పెరిగేటట్లుగా ఇది ఒక మంచి ప్రయత్నము అని నా అభిప్రాయం. ఇది మరి ఈ సభకి ఈ జరిగేటటువంటి కార్యక్రమానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే మేము ఎప్పుడో ఆలో అవి ఏదో అప్పుడు ఏదో చెప్పామో అయిపోయింది. కానీ తాను ఇప్పటి వరకు కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మధ్య మధ్యలో మాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ మీ ఆశీర్వాదాలు కావాలి అని అడుగుతూ మరి ఈ సందర్భంగా మేమెందుకయ్యా దీనికి, ఇది ఎందుకంటే మీరంతా వైండింగ్లు ఎలక్ట్రీషియన్స్ అయితే మేము వచ్చి ఇక్కడికి ఏం చేస్తామంటే లేదు సార్ రావాలి రావాలి అని పదే పదే చెప్పడం, అతనికి ఉన్నటువంటి మా మీద ఉండేటటువంటి అభిమానం, ఆ గౌరవాభిమానాలని మేము అభినందిస్తూ ఈ పవన్ కుమారు మీ అందరి యొక్క సహాయకారాలని అందిపుచ్చుకుంటూ చక్కగా ఈ రంగంలో ఇంకా రాణించాలని, ఈ చిత్రాలను కూడా ఇంకా రాణించాలని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మీ అందరికీ కూడా మా మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. శుభం. సార్ నా గురించి చెప్పిన తర్వాత మీరు చేస్తారు. ఒక్క నిమిషం కూర్చోండి సార్, నేను చెప్తాను. చదువుకున్న తర్వాత ఏంటి అంటే 7వ తరగతి నుంచి సైకిల్ కొనుక్కోవాలంటే 7th క్లాస్ హాలిడేస్లలో పని చేసి, హాలిడేస్ అంటే ఎన్ని రోజులు సార్, నెల రోజులు 20 రోజులు అంటే 40 డేస్లో కష్టపడి సైకిల్ కొనుక్కున్నాను. నేను కొనుక్కొని 8వ తరగతి చదువుకున్నాను. మళ్ళీ 8వ తరగతి హాలిడేస్లలో మళ్ళీ పని చేసుకొని తాకింత మా కుటుంబాన్ని నా కూడా, ఎందుకంటే నేను కూడా జీవనంలో ప్రయాణం చేయాలంటే నాకు కూడా ఒకటి కావాలని ఆడటంతో అదొకటి ఇదొకటి పని చేసుకుంటా 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా పరిస్థితికి మా కుటుంబానికి ఎలా అయితే బాగుంటుందని మా మైండ్లో నేనే ఆలోచించుకొని నేను చేస్తే ఏదైనా ఒక పని చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కొద్దీ నేను ఈ వర్క్లోకి మా చిన్ననాన్న మా బాపు వాళ్ళ తమ్ముడు శ్రీనిల్ గారు ఏం చేశారంటే నువ్వేం చేయకురా, మోటార్ మెకానిక్ చేయమని చెప్పి తీసుకొచ్చి నన్ను ఒక వృత్తిలో దించాడు. అందులోనే లీనమై కొంచెం పనిలో ఎదుగుతూ ఒక 8 సంవత్సరాలు ఒకటే షాప్లో పని చేస్తూ రైతులు అనేది వారిని పరిచయం చేసుకున్నా. అంటే రైతులకు పరిచయం చేసుకున్నా, నేను ఒక మెకానిక్ అని రైతులు పరిచయం చేసుకోవాలన్నా, నేను ఒక మెకానిక్ అని రైతులనే నేను పరిచయం చేసుకోవాలన్నా. కాబట్టి అదొక నమ్మకం వచ్చేసి ఒకరోజు షాప్ పెట్టుకున్నాం. మెల్లమెల్లగా కష్టపడే టైంలో నేను చూస్తే గట్టిగా ఉన్నా, నన్ను చూస్తే నా వాయిస్ వస్తే మీకు గట్టి అనిపిస్తుంది, కానీ అంగుళం నాకు దెబ్బలాకినాయి. ఈ పనిలో అంగుళం దెబ్బలాకినాయి. అయినా కూడా ఈ వర్క్ వదిలిపెట్టకుండా సార్ వదిలిపెట్టకుండా కూడా ఈ వర్క్ చేసుకుంటూ నేను ప్రతి ఒక్క ఉమ్మడి కరీంనగర్ మొత్తం జిల్లాలలో ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో పనిచేశాను. ఎంత దూరం నన్ను ఎందుకు పిలిపించుకుంటారు అని అడిగాను. అంటే సారీ ఏమనుకోవద్దు,
నేను నా గురించి మా సార్ ఉన్నారు, నేను అప్పుడు పాత జ్ఞాపకాలు ఏమైనా మర్చిపోయినా మా క్లాస్మేట్స్ కూడా నాకు చెప్పగలుగుతారు. మీరు కూడా కొన్ని వినాలి, ఎందుకంటే ఏదేదో పవన్ చేసుకుంటూ పోతాను, ఎందుకోసం చేస్తున్నాను అనే దానికోసం తెలియడానికి కోసం మాట్లాడుతున్నా. ఏమనుకోవద్దు, బోర్ కొడితే ఆపండి కూడా ఆపేస్తాను. మీరు మాట్లాడమంటారా? ఓకే. ప్రతి ఒక్క మారుమూల గ్రామం తిరిగేటప్పుడు నన్ను ఇంత దూరం ఎందుకు గెలిపించుకున్నారు, ఇక్కడ ఉన్న మెకానిక్స్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకు ఏంటి శ్వాసన అయితే లేదు, వాళ్ళకి ఏమైంది, వాళ్ళ ప్రాబ్లం మోటార్ ఎగుతుంటే ఇలా చేయింది, చనిపోయిన కుటుంబాలు ఉండే చూసి ఇట్లనే తాపుకొని ఇక్కడ అయితే ఒక వ్యక్తి పని చేస్తూ ఆ కుటుంబాన్ని సాగదీయాలనుకుంటాడు, కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటాడు, ఉన్నత స్థానాలకు చేర్చాలి పిల్లలని ఆ దృఢ సంఘంతో పనిచేస్తుంటాం మనం. ఆ టైంలో ఏమైందంటే కొంతమందికి షార్ట్ సర్క్యూట్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, షార్ట్ సర్క్యూట్ అయి బావిలో పడి ఇరిగిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు. ఆ కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు పరిస్థితి కూడా కాళ్ళు చేతులు ఇరిగి ఆ కుటుంబానికే వేటు అంటే కుటుంబానికే భజనై ఆ భార్య పిల్లల్ని చాదలేని పరిస్థితిలో వచ్చింది. అంటే భర్తనే కుటుంబాన్ని సాగే పరిస్థితిలో పోయి భార్య ఆ కుటుంబాన్ని సాగదీస్తున్నది. ఆ టైంలో ఇవన్నీ చూసి నేను ఏం చేశానంటే, ఎన్ని సభలు చేసినా ఏమి మాట్లాడినా కూడా ఏ నాదుడు కూడా అయినాడు, ఏమి మెమరాండం రాసిన షేపే పక్క తీసి పక్క పెట్టేస్తారు, ట్రావెల్ పెట్టేస్తారు, పక్క పడేస్తారు, క్లోజ్ చేస్తారు. నేను ఏం చేశానంటే 2015లో 2015లో చీకటి వెలుగులను సాంగ్ తీశాను. సాంగ్ తీసి దానికి డాక్యుమెంట్ చేశాను. డాక్యుమెంట్లో లైవ్ బాధలు, నిజమైన బాధలను మేము నాతోటు తిరిగిన కెమెరామెన్ కూడా ఉన్నాడు నమ్మగడ ప్రవీణ్, బొద్దుల ప్రవీణ్ గారు కూడా పోతే అక్కడ ఆ కుటుంబము మేము షూట్ చేస్తుంటే ఆ వాడకట్టు ఏడిసింది వాళ్ళని చూసి. చనిపోయినాక నెల రోజుల లోపల ఆ కుటుంబాన్ని టచ్ చేసిన మేము ఇలా ఉంటాయా అని చెప్పి స్వచ్ఛందంగా నాతో పనిచేసారు బొద్దుల ప్రవీణ్ గారైనా, అప్పుడు శ్రీరాముల సత్యనారాయణ సార్ గారు, వారి ఆధ్వర్యంలో చేసినాము. ఆ ప్రోగ్రామ్ చూసి ఒక చిన్నగా అన్నీ రెడీ చేసి ఆ డాక్యుమెంట్ రెడీ చేసి ఇక్కడ కృషి భవన్లో అని దాన్ని ఆవిష్కరణ చేసిన. అప్పుడు ఒక 300 నుంచి 400 మంది వివిధ జిల్లా నుంచి వచ్చారు. దానిలో ఉన్న ఒక మంచి మన మనసు దోచుకున్న దుకాణదారులైనా మనతోటి ఉన్న సమాజంలో అరే నేను అంటూ ఎలా పబ్లిక్ ఉపయోగపడతానో వాళ్ళని పిలుచుకొని ఆ ప్రోగ్రాం చేశాను. ఆ కుటుంబాలకు అదే రోజు ఒక్కొక్క కుటుంబానికి 40 నుంచి 50,000 దాకా క్యాష్ ఇచ్చేశారు. మరియు ఇప్పటికీ కూడా కొంతమంది నెలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు వారి కుటుంబాలకు. అతను కూడా ఇక్కడ మన కరీంనగర్ జిల్లా నుంచి ఒకతను ఉన్నాడు, ఎట్లా మల్లేశం అని, తను ఇప్పటికి కూడా 2 కుటుంబాలకు నెలకు 1000 రూపాయలు అందిస్తున్నాడు. ఆ కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలకు. అంటే మన పని ఎంత ఇబ్బందికరం అనేది తెలిసింది కాబట్టి వాళ్ళు అలాగా చేయగలుగుతున్నారు. మరియు అట్లానే ముందు సాగుతున్న క్రమంలో కూడా నాకు పెద్ద మంచి జబర్దస్త్ యాక్సిడెంట్ అయింది. అంటే నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత వితిన్ 3-4 నిమిషాలనే వెనకొచ్చే కారు వాళ్ళు నన్ను ఎక్కించుకొచ్చారు. అంటే అది ఎక్కడ అంటే జంగల్ ప్లేస్. నేను ఏమనుకున్నా అంటే నన్ను ఎక్కించుకొచ్చి హాస్పిటల్ చేసేశారు. నన్ను రక్షించింది ఏమిటి అంటే నేను చేసిన పనులు కావచ్చు, నేను లేకుంటే అలాంటి కుటుంబాలకు వాళ్ళు ఇచ్చిన దీవెనలు అనుకొని ఏం చేశానంటే ఒక 5-6 ఏళ్ళు బాగా సిక్ అయిపోయాను, ఆర్థిక పరిస్థితులు కూడా వెనుకబడిపోయాను. మళ్ళీ కొంచెం పుంజుకొని అదే వర్క్లో లీనమవుతూ మళ్ళీ కూడా ఏం చేశాను, ఏమని చెప్పను అని తెలుగు పాటను చేసేస్తే ఏంటంటే మేము దసరా నాడు మేము అందరం కలిసి రిలీజింగ్ చేసినాము. రిలీజింగ్ చేస్తే ప్రతి ఒక్క వారు ఏమిటి షేర్ చేయడం, ఫేస్బుక్లలో దానిలో షేర్ చేసి ఏంటంటే ప్రతి ఒక్క రాష్ట్రం జిల్లా నుంచి అయితే కరీంనగర్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వారు నాకు కాల్ చేయడం, మా అధ్యక్షులు గారు ఇవ్వడం, మా కందికృష్ణారెడ్డి గారికి ఫోన్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నది. కాబట్టి ఇదే క్రమంలో ఏమన్నారంటే కొంతమంది హిందీలో కూడా చేయండి అని అన్నారు. ఆ తెలుగు పాట రాయడానికి కూడా మనము నోటితో చెప్తేనే ఎదుటి వారికి అర్థమవుతుంది మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది. అవునా అన్న రామ్ కోరన్న? నోటితో చెప్తేనే ప్రాబ్లమ్స్. అలాంటి దాన్ని అంగుళం సార్తో రఘు గోవర్ధన్ సార్ దగ్గర కూర్చొని అంగుళం క్షుణ్ణంగా చెప్పాను. అన్న సార్ ఇలా ఉంటుంది సార్, ఈ విధంగా ఉంటుంది అంటే ఆయనే ఎట్లా అంటే బ్రహ్మంగారు అయితే కాలజ్ఞానం ఎలా రాశాడో నాకు కూడా ఈ పాట ద్వారా సార్ అలా రాసినట్టు నాకు అనిపించింది. సార్ మీకు మా అసోసియేషన్ తరఫున మేము
హృదయపూర్వక సుమాన్ని తెలియజేస్తూ, మరియు ఈ పాటను తెలుగు నుంచి హిందీకి డైవర్ట్ చేయాలి, తప్పనిసరి హిందీ పాట కావాలని అన్నారు. వాళ్ళు అన్నాక ఏం చేయాలంటే సార్ గారికి మళ్ళీ కూర్చుంటే ఏంటంటే ఒక నెల రోజులు కష్టపడితే ఈ ప్రోగ్రామ్ లిరిక్స్ అయినా వాళ్ళు రాసి మళ్ళా ఆడ పోయి పాట పాడడం. మనం ఈ పాట పాడాలంటే చాలా కష్టం. హిందీలో సాంగ్, తెలుగులో వాడాలంటే ఏముండదు, ఓం నమ శివాయ అని ఇట్లా వాడగలుగుతాం. అది హిందీలో వాడాలంటే చాలా కష్టం. పాపం శ్యామల గారు కూడా బాగా కష్టపడి ఒక ఆమె తీసుకున్న 2 లైన్స్ అయినా కూడా ఒక 5 గంటలు కష్టపడేది పాపం. ఆ పాటకు జీవం వేసింది ఆమె. అలా అదేవిధంగా ఏం చేసామంటే మొన్న 15th ఆగస్టు నాడు ఫ్లాగ్ ఆవిష్కరణ ఈ పాట రిలీజ్ చేసినాము. రిలీజ్ చేయగానే మనకైతే ఎవరైతే ఉన్నారో అదే విధంగా కొంతమందికి వీడియో షేర్ చేసినాం. లింక్ కూడా కాదు, వీడియో కూడా కావాలంటే వీడియో చేసాం. వాళ్ళు ఏం చేసారు, వాళ్ళ రాష్ట్రాలలో ప్లే చేశారు. అంటే నాకు కొన్ని మా ఎంపీ రాష్ట్రాలు కొన్ని పరిచయం ఉన్నాయి, కానీ మా వ్యవసాయ అధ్యక్షులు గారు అయితే ఢిల్లీ నుంచి కాల్ చేశారు. చెప్పేసి ఈ పాట బాగున్నది, అద్భుతంగా ఉన్నది, అది ఒకసారి మాట్లాడిగా ఉన్నది అని ఒకసారి కాన్ఫిడెన్స్గా మాట్లాడించారు. చాలా సంతోషం. అదే సంతోషమే సగం బలం అంటారు, సంతోషమే మహాబలం అంటారు. సగం బలం కాదు, మహాబలం అంటారు. సంతోషం. ఈ విధంగా కార్యక్రమాలు ముందుకు చేస్తూ ముందుకు సాగాము. ఇది అయితే నాకు ఏదో పేరు వస్తుందని, నేను ఏదో డెవలప్మెంట్ కావాలి, నేనే హైలైట్ కావాలని చేసిన కార్యక్రమాలు కావు. నన్ను మన్నించాలి. నేను ఇంతవరకు మాట్లాడే మాటలు ఏంటంటే నా గురించి నేను చెప్తున్నాను. నేను ఎవరిని హైలైట్ చేయాలి, ఎవరి మీద బీట్ చేయాలని కాదు. నా తోటి వారిని గుర్తించుకుంటూ నేను ముందుకు సాగాలనే కోరిక తప్పించి వేరేం లేదు. భయ్యా థ్యాంక్ యూ. ఇంతవరకు కొంచెం చేసినందుకు మా నాగేశ్వర సార్ మాట్లాడిన మాటలతోటి ఉత్తేజం చెప్పించాలని కోరుచున్నాను. వేదికను అలంకరించినటువంటి అతిథులకు మరియు వేదికను వీక్షిస్తున్నటువంటి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చదివి చెప్పినటువంటి విద్యార్థులు ఇంత అంచెలంచెలుగా ఎదుగుతున్నట్టే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అట్లా అయిందంటే ఒక వృత్తిని ఎన్నుకున్నారు. ఆ వృత్తి పరంగా ఆ వృత్తిలో లీనమై, ఏదైనా కానీ ఏ వృత్తిని ఎన్నుకున్నా కానీ ఆ వృత్తిలో లీనమైతేనే దానికి ఒకటి చాలా బాగా ఉంటుంది. అందుకొరకే నాకు కూడా పొలం ఉంది, కరెంటు మోటార్లు ఉన్నాయి. నేను అంటే రిటైర్డ్ టీచర్ని కూడా. అప్పుడప్పుడు పవన్ దగ్గర నేను ఒకసారి పోతుంటే పవన్ సార్ రండి అన్నాడు. సార్ మా విద్యార్థి ఇక్కడ ఎన్నుకున్నాడు అని ఆలోచించిన. సార్ నేను ఇక ఇదే వృత్తిని ఎన్నుకున్నా, ఇదే చేస్తున్నా, ఇందులో లీనమైన అన్నాడు. అప్పుడప్పుడు నా పంపులు కూడా తీసుకొస్తే ఇక్కడ చేస్తుంటే నేను చూస్తుంటే అబ్బా ఇది ఇంత అంటే ఈ పని చేస్తుంటే చాలా డేంజర్. ఎందుకంటే ఏ కొంచెం నిర్లక్ష్యం వహించినా మనకు ఇబ్బంది ఉంటుంది. అందుకొరకే అప్పుడప్పుడు అంటుంటే ఇంత కఠినమైన అంటే ఇటువంటి వృత్తిని ఎన్నుకుంటా అంటే సార్ ఇది నాకు ఇక చిన్నప్పటి నుంచి అలవాటు, ఇక ఏదో ఇక ఒక దారి ఎన్నుకున్నా ఆ దారిని నేను పోతుంటా అని చెప్తుంటాడు. అప్పుడప్పుడు వస్తుంటా, వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటా, నన్ను కూర్చుంటే నాతో మాట్లాడుకుంటూ పని చేస్తాడు. ఎందుకంటే వృత్తిని అనేది ఇప్పుడు కంటిన్యూషన్ సాగిపోతుంటా, మనకు తెలియకుంటేనే చేస్తుంటూ పోతుంటా అన్నట్టు. నేను అప్పుడప్పుడు చూస్తుంటా ఇట్లా చేస్తున్నా, మరి ఏమన్నా నిర్లక్ష్యం అంటే సారిగా మాకు ఇది అలవాటు అయిపోయింది, ఇట్లనే చేస్తున్నా అని చెప్తుండేవాడు అన్నట్టు. ఆ విధంగానే అప్పుడప్పుడు అంటుంటాడు. ఎందుకంటే సార్ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రంగాల్లో అభివృద్ధి చెందుతాడు. నేను కూడా ఇది ఎన్నుకున్నా కాబట్టి నాకు ఇది చాలా నచ్చింది సార్. అందుకొరకే ఇట్లా ఈ విధంగా ఉన్నాను సార్ అని చెప్తున్నాను అన్నట్టు. ఇంకా పవన్ గారు ఇంకా అంచెలంచెలుగా అయితే ఇంకా మంచి పైకి ఎదగాలని కోరుకుంటే ఈరోజు చర్చ చేయడం జరిగింది, వారిని సన్మానించడం కూడా జరిగింది. ఈ నిర్మాణానికి సహకరించిన రవి గోవర్ధన్ గారు, డైరెక్టర్ గారు, దాన కోకిల, శ్యామల గారి మరియు పెద్దలు అందరూ ఇక్కడికి చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు అందరికీ తెలియపరుస్తున్నాను. సాంగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విజృంభించి అందరూ మన్ననలు పొంది వారు చెప్పిన విధానంగా హిందీలో చేయమన్నారు. హిందీలో చేసి 15th ఆగస్టు నాడు రిలీజింగ్ చేసినాము. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో మంచి గుర్తింపు వచ్చినది. మా అసోసియేషన్ తెలంగాణ యునైటెడ్ మోటార్ వెయిటింగ్ వర్కర్ ఫెడరేషన్ వారు ఈరోజు ఈ అభినందన సభను ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషదగ్గ విషయము. మరియు నా చిన్ననాటి మిత్రులు మరియు నాకు
చదువు చెప్పిన నాకు చిన్ననాడు చదువు చెప్పిన మా సార్లను కూడా చేయడం, నన్ను గౌరవించడం చాలా సంతోషకరంగా ఉన్నది. చాలా బాగా అనిపిస్తుంది. సార్ ఇక్కడ సార్ ఓకే, నేను సంతోషపడుతున్నానండి. ఎందుకంటే మీ ద్వారా నాకు గౌరవం దక్కడం, నాకు మీరు మీ ఆశీర్వాదం ఈ ఏజ్లో ఇవ్వడం, నేను ఒక మా తల్లిదండ్రులు ఇచ్చిన మంచి మనోధైర్యమే కావాల్సి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మరియు మా సార్ మాట్లాడే నాగేశ్వర్ సార్, అయితే సారు మాట్లాడేటప్పుడు ఇక్కడ లేకపోయాను. తను ఒక అంటే మాకు 10th క్లాస్ అయిపోయి 33-35 ఏళ్ళు అవుతుంది, 10th అయిపోయి. అయితే ఈ సార్ ఏం చేస్తున్నాడు, మా షాప్ గురించి బండి మీద వెళ్ళిపోతున్నాడు. అరే ఈ సార్ ఎక్కడ వచ్చాడు, ఆయన పనిలో ఉన్నా. వాస్తవానికి పని చేసేటప్పుడైతే 100% కస్టమర్ ఆయన పని గురించే ఆలోచిస్తారు, వేరే ఆలోచించరు. కానీ ఈ సార్ నాకు కంట్లో పడ్డాడు. అరే ఈ సార్ ఎక్కడ ఉండే అని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. సార్ నగేశ్వర్ సార్ అని సడన్గా చూసాడు. ఇక్కడ చూసేసి సార్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు, మా సారే కన్ఫ్యూజ్ అవుతాను, నన్ను ఎవరు కమాండర్గా పిలిచేవారని. సార్ నగేశ్వర్ సార్, నేను పవన్, నేను సార్ మీ శిష్యుడిని సార్, 10th క్లాస్లో నాకు చెప్పారు, 10th క్లాస్ దాకా చెప్పారు అన్నాక, బిడ్డ నువ్వు నీ పేరు చెప్పాడు పవన్ కుమార్, అది బొమ్మక్కలు కదా అన్నాడు. అప్పుడు సార్ దగ్గర ఆ చిరునవ్వు చూసి నేను ఎంతో సంతోషపడ్డా. సార్ ఆ చిరునవ్వులు మీ చిరునవ్వులు ఆ రోజైతే నవ్వారు, అదే నాకు దీవెనగా భావించి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నా సార్. చాలా నాకు మీ చిన్న కోఆపరేషన్ కావచ్చు, మా మిత్రులది కావచ్చు, మా అందరి మిత్రులది కావచ్చు కార్యక్రమాలు చేస్తున్నా. ఇప్పుడు మన రంగు గోవర్ధన్ గారి సార్ గారిని మాట్లాడాలని కోరుచున్నాను. ఏమని చెప్పను అన్న, మోటార్ వైండింగ్ వర్కర్స్ అసోసియేషన్ వారి కష్ట నష్టాల గురించి తెలియజేసే పాటను రాసి విడుదల చేయడం జరిగింది. ఆ పాట మోటార్ వైండింగ్ వర్కర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు నిరాదరణకు ఎలా గురి అవుతున్నారు, ఇదంతా వివరంగా ఆ వీడియో ద్వారా మీకు చూపెట్టడం జరిగింది. ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో అందరి మన్ననలు పొంది విజయం సాధించడంతో దీన్ని హిందీలో చేస్తే బాగుండు అనే పవన్ కుమార్ గారి ఆలోచన నిజంగా చెప్పుకోదగ్గది. ఎందుకంటే ఇది ఒక్క తెలుగు రాష్ట్రానికి పరిమితం కాకుండా యావత్ భారతదేశంలో ప్రతి మెకానిక్, ప్రతి పౌరునికి ఈ మోటార్ మెకానిక్ సేవలు ఎంత అవసరమో, వారి జీవితాలు ఎలా ఉంటాయో వారికి అందించాలనే తపనతో అని చేశారు. ఇది కూడా మంచి ప్రజాదరణ పొందుతుంది. అయితే వారు చేస్తున్న ఈ కార్యక్రమాలు తన ఒక్కడి పేరు కోసం, ప్రఖ్యాతి కోసమే కాదని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే తన వృత్తి గురించి తెలియాలి, తన వాళ్ళ గురించి తెలియాలి, తన వాళ్ళ కష్టాలు ఎదురు వాళ్ళకు అర్థం చేసుకోవాలి. అట్లా తన వృత్తి గురించి తన వాళ్ళకి ఏదైనా చేయాలి తపన ఆయనలో ఎంతో చూశాను. అది నిజంగా నిస్వార్థ సేవ. ఈ రోజుల్లో తన అనే స్వార్థమే చూసుకుంటాను కానీ మన అనేది ఐక్యమత్యంగా ఉండి సాధించుకోవాలనే తపన ఆయన చాలా ఉంది. అందుకు పవన్ కుమార్ గారిని ఈ సందర్భంగా ముఖ్యంగా అభినందిస్తున్నా. అయితే ఇంతటితో ఈ పాటతో ఆగిపోలేదు తన ప్రవృత్తి. ఇదే వృత్తిలో ఉండి చనిపోయిన ఒక ఇల్లాలి విజయగాథను కూడా ప్రజలకు తెలియచేయాలనే సంకల్పంతో ఒక ఇల్లాలు భర్త ఇదే వృత్తిలో చనిపోతే ఆమె కష్టపడి ఇదే వృత్తి చేసుకుంటూ పిల్లలు చదివించి ప్రయోజకులు చేసి మరి తను బతకడం కాకుండా ఒక వృద్ధిలోకి వచ్చి ఇప్పుడు మరొక 2-3 ఉపాధి కల్పించే స్థాయికి ఒక ఇల్లాలు ఎదిగింది. మరి ఇలాంటి జీవిత కథను 10 మందికి తెలియజేస్తే అది కూడా మామూలుగా కాదు, ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ కథను ఒక యువకుడు జీవితంలో ఇంకా స్థిరపడలేదు, నేను ఆత్మహత్య చేసుకుంటా అనే సన్నివేశంలో ఈ స్టోరీ అతనికి చెప్పి అతనిలో ఒక మార్పు తీసుకొచ్చే దిశగా ఈ లఘు చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అది కూడా
త్వరలో, అంటే మీ గురించే కాదు, మీ వృత్తి ద్వారా కూడా సమాజానికి మెసేజ్ ఇచ్చే స్థాయికి కూడా ఈ చిత్రాన్ని నిరూపించాం. నిజంగా ఇది పవన్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం. ఇది మీ అందరు కూడా గర్వకారణమే. అరే, ఒక సమాజానికి మా వృత్తి ద్వారా కూడా అని బతకాలనే ఒక ఆకాంక్ష పెరుగుతుంది ఒక యోగంలో అనే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దాం. అది త్వరలో మీ ముందుకు వస్తుంది. తర్వాత ఈనాటి అభినందన సభ ఏర్పాటు చేసిన తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ ఫెడరేషన్ వారికి నిజంగా కృతజ్ఞతలు చేస్తూ, మరియు మీరంతా ఐక్యంగా ఉండి మరిన్ని విజయాలు సాధించుకోవాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాను. మీరు ఎంత అనుభవంతో మాట్లాడారంటే అంత అనుభవం రంగరించి 30 ఏళ్ళు ఈ అశేషాన్ని ముందు తీసుకొచ్చిన మా కంది కృష్ణారెడ్డి ఆలోచనలు మీ మాటలలో, మీ ఆలోచనలు కనబడే మా కంది కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు నేను ఎందుకోసం వీరితో మాట్లాడించిన, డైరెక్టర్ గారితో ఎందుకు మాట్లాడించిన, మరియు రచనకారు వారితో ఎందుకు మాట్లాడించాను, మా ఉపాధ్యాయులతో ఎందుకు మాట్లాడించిన అంటే మన ప్రోగ్రాంలో జరిగిన తప్పులను ఒప్పులను చూసుకుంటూ దాన్ని చేయడం, నేను నా ఎదుగుదల చాలా చూసారు కాబట్టి వాళ్ళు చెప్పడం మీరు కాబట్టి మీ అందరికీ పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు మన ఎలక్ట్రీషియన్స్ వారి అధ్యక్షులు మన మరియు ఇక్కడ లేనందువలన తను ఆయురారోగ్యాలు నూరేళ్ళుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తను తొందరనే కోరుకొని మళ్ళీ ఈ ప్రోగ్రాంకి వస్తాడు. ఒకసారి నాకు 1 కాదు 2 సార్లు మన ఎలక్ట్రీషియన్ అధ్యక్షులు వారు వారి సంఘ నాయకులు నన్ను కొత్తగూడెంలో ప్రోగ్రాంలో ఒక 5,000 మంది ప్రోగ్రాంలో డయాస్ మీద మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. మరియు మొన్ననే షార్ట్లీగా యాంకర్ వాళ్ళు చేసిన డయాస్ ప్రోగ్రామ్ మీద నన్ను ఘనంగా సన్మానించడమైనా నాకు అది ఇంప్రెస్గా అనిపించింది. ఇక్కడ నుండి మేము మీ వారమే అన్న, మీరు మా వారే. క్యా కర్నా బాయ్, ఏ ఎలక్ట్రీషియన్ వాలా హే, మోటర్ వాలా హే, సునియా జీ. థ్యాంక్ యూ భయ్యా. మన वाइंडिंग करने वाले हैं ये दो तरफ से बात करें भाई. ఓకే, మన అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మోటార్ మెకానిక్ రీచ్ కావాలి, మోటార్ బోర్ కాడికి, విలేజ్ కాడికి రీచ్ కావాలి అంటే ఏం కావాలి, మనకు వెహికల్ కావాలి. ఆ వెహికల్ అధ్యక్షులు గారు, 2 వీలర్ అధ్యక్షులు గారు ఉన్నారు, వారిని కూడా మాట్లాడాలని కోరుచున్నాను. మీరు లేనిది మేము రైతుల దగ్గరికి చేరుకోలేము. మీరు కూడా మాకు వెన్నెముక లాంటి వారు. ఇంకొకటి అన్న, ఒక్క నిమిషం. నాకు ఫోన్ చేసి వివిధ రాష్ట్రాల నుంచి అయినా ఫోన్ చేసి మాట్లాడారు. ఏమని అనంటే, మీ పాట అయినప్పుడు ఫస్ట్ ఒక లేడీ వచ్చింది, ఆమె కూరగాయలు వెళ్తుంది, రైతు అని చెప్పారు. ఆ తర్వాత ఒక మెకానిక్ని చూపెట్టారు అన్నారు. మెకానిక్ బాయిల పడ్డ చూసేదా అప్పంచేది వాళ్ళు డైవర్టే, ఏ ఫోన్ అయినా ఎవరితో మాట్లాడిన డైవర్టే. ఆ పాట కొన్నేళ్ళు అయినా అన్నారు. అతను మన పాటను సక్సెస్ చేయడానికి కారణమైన ఓదెల్ గారిని కూడా ముందుకు రావాలని కోరుచున్నాను. ఓదేనా రా బంగారం దా. తనే బాయిలా పడ్డట్టుగా తీసుకున్నా చూసారా సార్? రియల్గా నిజంగా బాయిలా పడ్డాడు బంగారం బయట. ఓకే, మన 2 వీలర్ మేము అన్న మీ బండి లేని మేము రైతుల దగ్గర చేరుకోలేము కాబట్టి మీరు కూడా మా పరంగా మన పరంగా మాట్లాడాలని కోరుచున్నాం. వందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వృత్తి మీద అంత ప్రేమ ఉంటే తప్ప ఈ యొక్క ఆలోచన రాదు. ఈనాటి ఈ తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో క్యా బోలే భయ్యా అనే ఒక కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి నా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా భారతదేశ రైతు అలిగితే ఎట్లుంటుంది పరిస్థితి, అదేవిధంగా మన మోటార్ వైండింగ్ వర్కర్ అలిగితే కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది అనేది నేను ఆలోచిస్తాను. అట్లా కనబడ్డది నాకు ఇప్పుడు ఆ యొక్క పాట లోపల, దృశ్యం లోపల. ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమానికి అంకురార్పణ కల్పించినటువంటి పవన్ అన్న గారికి, అట్లాగే ఆ యొక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ గారికి, ఇందులో పాల్గొన్న నటులందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు ఇంత గొప్ప వ్యక్తుల ముందు మీరు యొక్క అభినందన సభ తెలియజేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
కానీ దీనిలో నాది కూడా ఒక్క నిమిషం మీరు నాకు టైం ఇవ్వాలి ప్లీజ్. నా వృత్తి గురించి నేను 2080లో ఈ వృత్తిలోకి వచ్చిన 2 వీలర్ మెకానిక్. 2005లో మా యొక్క సంఘం ఏర్పడ్డది కరీంనగర్ టౌన్. అప్పటి నుండి నేను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మెకానిక్లందరినీ ఏకం చేసినాను. కరీంనగర్ నుండి ఏకం చేసి ఇప్పుడు 5 రాష్ట్రాలు ఒక తాటి మీద ఉన్నాయి. ఇప్పుడు మా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదైనా మెకానిక్ సోదరుడు యాక్సిడెంట్ పరంగా మేజర్ యాక్సిడెంట్ అయ్యి అతన్ని పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే ద్వారా మేము 1,00,000 2 లక్షలు ఈ విధంగా ఆ యొక్క కుటుంబాలను మేము ఆదుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇట్లా ఇప్పుడు ఏంటంటే మన ఒక ఐక్యతనే మన బలం. కాబట్టి ఇంత మంచి మీరు మీ వృత్తి రూపంలో మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మీ దానిలో ఉన్న పేదరికం అనేది ప్రతి దానిలో ఉంటుంది. వాళ్ళను ఆదుకోవాలని చెప్పి నేను మరొకసారి మీ సంఘాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నాయండి, మీ వాయిస్ బాగున్నది, మీ ఆలోచన బాగున్నది, మీరు చేసే సేవ కూడా బాగున్నది. కానీ మమ్మల్ని కొనియాడి చూసిరా మేము సక్సెస్ అవడానికి కారణం మీరే కూడా. మీ బైక్ రిపేర్ దారినే కదా మేము పోతున్నాం. మేము ఒక్కలేమే కాదన్నా, ఏ వృత్తి వారైనా బైక్ తోటే చేస్తున్నాం. మీకు కూడా మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా వివరంగా చెప్పిన సీనన్న గారికి ఉదయం శుభాంజనులు. మరియు నన్ను చాలా ఏళ్ళ నుంచి నేను పనిచేసేటప్పుడు చిన్నగా షాప్ పెట్టుకున్నా. అందులో షాప్ కూడా ఒక టేలా ఉండే, పాంటేలు ఉండే, మల్లేశన్న పాంటేలు ఉండే. వారు నా ఎదుగుదలకు సపోర్ట్ చేశారు. కానీ ఆ టేల కాడికి మా అన్న పెద్ద అన్న వచ్చి పాన్ తీసుకుంటుండే, నన్ను డైలీ చూస్తుంటాడు. మొన్న ఏమంటుండే, పవన్ నేను చూసినా నేను ఏర్పడేసిన ఫంక్షన్లు సడన్గా వచ్చారు. నాకు చిన్న ఫంక్షన్లు అన్న కేఎస్ఆర్ ఫంక్షన్ మనకుంటున్నాడు ఉన్నది. నేను ఈ వృత్తి పని చేసే నేను ఎలాంటి లాభోక్షలు లేకుండా ఓన్లీ పని పరంగానే డెవలప్మెంట్ అయినా పనిలోనే లీనం అవుతూ దానిలో ఫంక్షన్లు కట్టుకున్నా. సడన్గా వచ్చిండు మా అన్న వచ్చేసి, పవన్ భాయ్ ఇక్కడ అంటే అన్న ఇది మనదే ఫంక్షన్ అంటే అప్సెట్ అయిపోయి, తమ్మి నువ్వు చిన్నప్పటి కష్టపడ్డ దాని గురించి ఆయన నా ముంగడ మాట్లాడిన 2 మాటలు ఇప్పుడు అందరికీ పరిచయం చేయాలని కోరుచున్నాను. అన్న రండి, వెల్కమ్. నేను కరీంనగర్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్. నేను అలాగే నేను మొన్న ఒక ఫంక్షన్లో సడన్గా నేను ఫంక్షన్కి వెళ్ళాను, మ్యారేజ్ ఫంక్షన్కి. వెళ్తే నాకు పవన్ అన్న కనబడేది అక్కడ. నేను లంచ్ చేస్తుండే పవన్ అన్న కాబట్టి అన్న అని ఇట్లా పిలిచాడు. అన్న ఏంటన్నా మీరు ఇక్కడికి వచ్చారని చెప్పి నేను అంటే, అన్నయ్య మాది ఇది ఫంక్షన్ నాది అంటే నేను స్టన్ అయినా. నేను నిజం చెప్పాలంటే ఈ ఫంక్షన్కి మీరే ఉన్నారా అని అంటే, లేదా నేనే నా ఫంక్షన్ నాది అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, నేను దాదాపు ఒక 35 years నుంచి చూస్తున్నాను. అమ్మ చిన్న ఒక టైలర్ పెట్టుకొని వైండింగ్ చేస్తున్నాడు. నేను కూడా దాదాపు ఒక 40 years అవుతుంది నేను ఎలక్ట్రిక్లో ఈ ఫీల్డ్లో ఉండబట్టి. నేను మలేసన్న అని చెప్పి పాన్ షాప్ అతని దగ్గర అప్పుడప్పుడు పాన్ తింటుంటే, డైలీ పోతుంటే వృద్ధ వర్క్ వెళ్ళేటప్పుడు పాన్ తీసుకొని పాన్ చూస్తుంటే పవన్ అన్నాను. మంచి ఎట్లా అంటే వర్క్ మీద ఎంత మంచి ఎట్లా అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం వర్క్ పైన పెట్టుకుంటూ చూసుకుంటూ ఆ వర్క్ ఏందో తనేందో అంతే, వేరే అటెండ్ చూడడం అదని లేదు. అప్పటి నుండి నేను దాదాపు 35 years నుండి చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను నిజం చెప్తున్నా. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే నిజంగా హైట్ సార్ అతనికి చాలా కష్టపడ్డాడు. ఈ పొజిషన్కి వచ్చాక మనం అట్టి ఆశామాసి మాటలు కాదు ఇవి. ఇన్ని ఏళ్ళు కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాడు. ఒక వర్కర్ ఈరోజు ఒక 10 మందికి మెసేజ్ ఇచ్చే టైంలో ఉన్నాడు. కాబట్టి ఒక వృత్తిలో ఇంత మంచి ఏంటంటే ఇంత మంచి రేంజ్లో ఉన్నాడు ఈరోజు. చాలా హ్యాపీ. మీ ద్వారా నాకు పునాది చేసిన మల్లేశన్న పాంటలను యాడ్ చేశారు, మల్లేశన్న యాడ్ చేశారు. తను ఇక్కడ లేకుండా కూడా తను హిందూ వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని మనసులో కోరుకుంటూ, మరియు అన్న నేను అన్నను కాదు తమ్ముడిని, పవన్ అన్నాను కాదు నేను తమ్ముడిని, తమ్మి నువ్వు ఇంకా ఎదగాలని అనాలి. అన్న అన్నకి ఏమవుతుందంటే అక్కడనే అయిపోతున్నా, తను ఇంకా ఎదగాలన్నారు. చాలా సంతోషం. ఓకే అన్న. మరియు నన్ను నేను ఏ ప్రోగ్రామ్ చేసినా ఏదైనా ఒక చిన్న వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా దాన్ని స్పందించి రిప్లై ఇస్తూ నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప కార్యక్రమాలు, నాకు చిన్నవాడైనా కూడా చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు అంటూ తను కూడా ఇందులోనే కూర్చున్నాడు. జూనియర్, మా కన్నా జూనియర్, 1 year జూనియర్.
తను కూడా వచ్చి మాట్లాడాలని తోట రాజేందర్ని స్వాగతం తెలియజేస్తుంది. నా పేరు తోట రాజేందర్, మాది నివాసం బొమ్మకల్. పవన్ గారు మాకు చిన్నప్పటి నుండి తెలుసు. చిన్నప్పటి నుండి ఒకటే స్కూల్లో చదువుకున్నాం. మా సార్లు కానీ మాకు ఎక్కువ మళ్ళీ వేరే స్కూల్లోకి వెళ్ళిపోయినా నేను 10th క్లాస్లో. అట్లా సార్లు ఎక్కువ మాకు పరిచయం లేదు. పవన్ గురించి చాలా మన జిల్లా వ్యాప్తంగా కూడా చాలా బాగానే చేస్తున్నారు. ఈ మోటార్ మెకానిక్ల గురించి కానీ వాళ్ళు వృత్తిపరంగా కానీ మా విలేజ్లో మా గ్రామంలో అయితే చాలా బాగున్నది. బొమ్మకల్ యూత్లో ప్లస్ పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళ కుటుంబంలో కూడా పవన్ గారు చాలా బాగున్నది. ఇలా ఇంకా ముందు చాలా ఫిల్మ్ తీసి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన అన్నగారు ఎలక్ట్రిషన్ అన్నగారిని మాట్లాడాలని కోరుచున్నారు. భాస్కరాచారి గారిని, బొప్పిలి బ్రహ్మణ గారిని మాట్లాడాలని కోరుచున్నారు. సారీ, బొప్పిలి బ్రహ్మణ కోశాధికారి, పైసల మనిషి. అన్న మీరు ఇస్తే ఇంకో కొన్ని కార్యక్రమాలు లేదాం అన్న. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు గురువులకు పేరున ప్రతి ఒక్కరికి, దేవస్థాపక అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి మరియు పవన్ గారికి, నా రవీంద్ర గారికి, క్యా బోల్నా భయ్యా అనేటువంటి చిత్రాన్ని నిర్మించడానికి తోటి కళాకారులందరికీ, రచయిత, డైరెక్టర్లకు నడిపినటువంటి వారందరికీ పేరున కృతజ్ఞతలు. ఒకటి చిన్నది ఉదాహరణ కలుపుతాను. ఒక దేవాలయం మూసిన తర్వాత పొద్దున్నగా భక్తులందరూ వస్తారు, పోతారు, దేవునికి దండం పెట్టుకుంటారు. విషయం ఏమిటంటే అక్కడ గుడి తలుపులు మూసిన తర్వాత చక్కెర బండలు ఏవైతే ఉన్నాయో ఆ బండలు దేవుని ఆ విగ్రహాన్ని, ఆ శిలను, ఏమయ్యా మేము మమ్మల్ని ఇంతమంది తొక్కుకుంటూ వస్తే మీరేమో మీకు దండాలు పెడతారు, మమ్మల్ని తొక్కుకుంటా ఇట్లా చేసుకుంటూ వస్తారు, నీకు నాకేంటి, నువ్వు రాయే కదా, నేను రాయే కదా, ఏంటి అంతేద్దాం అని అంటే, అప్పుడు ఆ శిల ఏం చెప్పిందంటే, మిమ్మల్ని తొక్కుకుంటూనే వచ్చారు వాళ్ళు, కానీ నన్ను ఎన్ని మొరలతోని కొట్టి కొన్ని కోట్ల దెబ్బలు కొడితే ఇలా తయారయ్యాను అంటే, ఇప్పుడు వీళ్ళ గురువుగారు చెప్పినట్టుగా ఏంటంటే, ఈ గురువుగారు చెప్పిన దెబ్బలు ఇప్పటికీ మర్చిపోలేకుండా పవన్ గారు. అందుకొరకే అదే ఉత్సాహంతో, అదే ధైర్యంతో, అదే మనోధైర్యంతో, అంత దృక్పథంతో ప్రతి ఒక్కరికి పని చేసుకుంటూ, మెసేజ్ ఇచ్చుకుంటూ ముందు వెళ్ళాలని, ఇంకా అందరికీ సహాయం ఉండాలని. ఒకటి చిన్నగా ఇప్పుడు మనకు క్యా బోల్నా భయ్యా అనే చిత్రము 7 నిమిషాలు చిల్లరుందిగా, 7 నిమిషాలు చిల్లరుంది. అందులో ప్రతి ఒక్క షూట్, ప్రతి ఒక్క సీను ఎలా ఉందంటే, మనకు ఇంతకుముందు మనం బలగమని సినిమా చూసినాం. ఆ సినిమా లోపల కుటుంబం కాకుండా పల్లెటూరుకు సంబంధించిన మొత్తం ఎలా కళ్ళకు కట్టినట్టు ఎలా తీశారో ఇలా కూడా అంతే ఉన్నది. కాకపోతే ఒక్క మన సంబంధించిన వృత్తికి సంబంధించిన తీసింది కాబట్టి దానికి దీనికి ఏం తేడలేదు. కాకపోతే చిన్న స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద. ఇంకొకటి, ఈ అభినందన సభకు వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు. థ్యాంక్ యూ అన్న. మీరు దేవుడు అనగానే నాకు ఒకటి యాకొచ్చింది. మనము ఎంతో దూరం వెళ్తాం. ముస్లిమ్స్ అయితే అదర్ స్టేట్కి పోయి అక్కడ దేవుడిని పోతుంటారు. ఇక్కడికి మేమైతే తిరుపతి దేవుడికి పోతుంటాం. పోయి చేస్తాం దేవుడిని డైరెక్ట్ ఏమి మనసులో కోరుకుంటూ ఏం చేస్తాం, డబ్బులు అక్కడ ఉన్న అయ్యగారు సారీ ఏమనుకోలేదు సార్, అయ్యగారు దక్షిణ ఇచ్చేసి, అయ్యారు మాకు ఈ బాధలున్నాయి, దేవుడికి మీరు మొరపెట్టి మాకు ఆ నయం చేయాలని కోరుకుంటాం. కానీ ఆ దేవుడు ఆ నయం చేసిలో చేయడే, కానీ అడగంగానే మనము ఏదైనా కరెంట్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా చేస్తుంటాం. అడగంగానే మనకు ఎదుటి పబ్లిక్ అడగంగానే ఈ ప్రాబ్లం ఉన్నది రా అని అంటే గబుక్కునవే చేస్తుంటాం. అట్లాంటి వివరణ కుల్లగా చెప్పిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంటే మీనింగ్ ఏంటి అంటే, అయ్యగారు చెప్తే మనకైతే కాదో కానీ మనమైతే అలా సేవ చేస్తుంటాం. మన రైతులకైనా ఏదైనా చేస్తుంటాం, ప్రాబ్లం రాగానే సాల్వ్ చేస్తుంటాం.
అట్లా ఆ విధంగా చెప్పడం జరిగింది. ఓకే, మన ఈ పాట పాడిన శ్యామల గారిని కూడా 2 మాటలు మాట్లాడాలని కోరుచున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. అసలు స్టేజ్ మీద మాట్లాడు నాకు నిజంగా భయమే. అందరికన్నా ఫస్ట్ మా గురువు గారు గోవర్ధన్ సార్కి నా ధన్యవాదాలు. ఫస్ట్ నా పాట ఏమని చెప్పను అన్న పాటతోని ముందుకు వచ్చాను నేను. ఇప్పుడు నేను పాడింది మొత్తం 5 సాంగ్స్ రికార్డింగ్స్. ఇంకా 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 పాడాలని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళతోనే ఆటాడుతాడు, కానీ మా వృత్తి కాదు. మాకు ఏదైతే వెహికల్ అవసరమో ఆ మెకానిక్, 2 వీలర్ మెకానిక్ మా బాబా ఉన్నాడు, తనని కూడా వచ్చి మాట్లాడాలని కోరుచున్నాను. మీరే. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ ఆశీర్వాదమే మన ముందుకు సాగుతుంది. మన చీకటి వెలుగులో డాక్యుమెంట్ అప్పుడు రిలీజింగ్ ఫంక్షన్లో కూడా ఆర్గనైజింగ్ చేసి ఆ ఫిలిం ఎలా ఉండాలి, ఆ ఫిలింలో ఏ బిట్స్ అయితే బాగుంటుంది అనుకుంటూ అప్పుడు సహకరించి ఇప్పుడు ఏమని చెప్పనన్న పాటలో కూడా ఇలా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలని మన ప్రభు బాబాయ్ ప్రభన్న మా గురించి ఎంతో కష్టపడ్డాడు. తను కూడా 2 మాటలు మాట్లాడడానికి కోరుచున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆచార్య దేవో భవ అనే సూక్తి, ఇంట్లో తల్లి మొదటి గురువు అయితే తర్వాత ఆచార్యులు. ఆచార్య దేవో భవ, ఆ ఆచార్యులను ఈరోజు అతిథి దేవో భవగా ఈరోజు వారిని పిలిపించుకొని వారి ఆశీర్వాదం తెచ్చుకున్నారంటే ఎరుక అనేది మరొని మనీషి మా పవన్ భయ్య. అంతకుముందు తను చెప్పినట్టు చీకటి వెలుగులో నేను యాక్టింగ్ చేశాను. మా గురువు గారు శ్రీరామ సత్యనారాయణ గారు. మల్లేశన్న లేడు అసలు, ఎట్లా మల్లేశన్న ఇవాళ మరి ఎందుకు రాలేదో నిజంగా గ్రేట్ అందరూ. నా అదృష్టం ఏంటంటే ఏమని చెప్పను అన్న మోటార్ మెకానిక్ల బాధలు ఈ పాటను రచించేటప్పుడు కానీ దీని నిర్మాణ టైంలో కానీ ఎట్లా చేద్దామని కలిసి మా బాబాయ్ రంగు గోవర్ధన్ గారు ప్లస్ మేము పవన్ అన్న కృష్ణ అన్న అందరం కలిసి ఒక టీం వర్క్గా చేసి చంద్రలో కదా అక్కడ ఒక రోజంతా దీన్ని షూట్ చేసింది కెమెరామెన్ మా అబ్బాయి విజయ్ చైతన్య, ప్లస్ దీనికి డ్యాన్స్ అవి చేసింది వినుజయత్, శివ, బాబా, ఇంకా అందరు టీం అందరము కలిసి. శ్యామల గారు ఇటు యాక్ట్రెస్ ప్లస్ అటు సింగర్. దీంట్లో వడ్లకొండ అనిల్ గారు కూడా, మా బాబాయ్ ఉదయ్ గారికి స్వాగతం సుస్వాగతం. ఇటు రండి వేదిక మీద. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా టీం వర్క్గా ఈ సాంగ్ను చేయడం జరిగింది. ఆ తర్వాత ఉభయ రాష్ట్రాలు 2 ఈ పాటను విన్న తర్వాత హిందీలో చేస్తే బాగుంటుంది అని చెప్పి, మన భారతదేశంలో ఎక్కువగా మాట్లాడేది హిందీ కాబట్టి ఆ జనం లోపలికి చొచ్చుకుపోతుంది అనే ఉద్దేశంతో హిందీలో మళ్ళీ కష్టపడి బాబాయ్ రంగవర్ధన్ గారు దీన్ని హిందీలో క్యా బోల్నా భయ్యా మోటార్ మెకానిక్ ఒక తక్లీఫ్. అయితే తను కష్టపడ్డను, మేమంతా టీమ్గా దీన్ని తీసిన తర్వాత మీరేంది మీ డ్యూటీ అంటే ఇదంతా మన కుటుంబం, మన టీం వర్క్, మన కుటుంబం. ఇదంతా కరీంనగర్ ఎలక్ట్రికల్ వైండింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా ఒక కుటుంబం. ఈ పాటను మనం వరల్డ్ వైడ్గా ప్లస్ భారతదేశం మొత్తంగా తీసుకెళ్ళాలంటే మనం దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ పాటను యూట్యూబ్లో మన ఫ్రెండ్స్కి, మన రిలేషన్స్కి, వాళ్ళ రిలేషన్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, మన టీంకి, మనకు పరిచయం ఉన్న మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ స్టేట్స్కి అన్నిటికీ మనం దలుచుకుంటే అయ్యేదేం కాదు. జస్ట్ టక 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 ఒక రాత్రికి రాత్రే ఈ సాంగ్ వైరల్ చేయొచ్చు. కాకపోతే మీరందరూ తలుచుకొని ఈ సాంగ్ను
వైరల్ చేయాలి. ఎట్లయితే ఇంత మంచి సాంగ్ తను చేసిన తర్వాత మీరందరూ పవన్ అన్నను అభినందన సభ ఏర్పాటు చేసి తనని ఎంకరేజ్ చేస్తున్నారు. మనిషికి కావాల్సింది ఒక ఎంకరేజ్మెంట్, అంటే ఇంకా మీరు ముందు ఎన్నో చేయాలి, మీ వెనుక మేమున్నాం, మా సపోర్ట్ మీకుంది అనే ఉత్సాహాన్ని మీరు తనకిచ్చిండ్రు. మీ అందరికీ శతకోటి వందనాలు. దాన్ని వెనుకున్న ప్రతి ఒక్కరు అన్న రవణ కానివ్వండి, ఆ రోజైతే మేము షూట్ చేసేటప్పుడు అన్న బాబు 2 సార్లు బావిలో ఒరిజినల్ నిజంగా గ్రేట్ తను అన్నగారికి, మీ అందరికీ, బాబాయ్కి, అన్నకు, కృష్ణ అన్నకి, రవణకు ప్లస్ రత్నాకర్ అన్న, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ, మరి హిందీ వర్షన్లో పాడిన సాంగ్ని మిత్రులు ప్రవీణ్ బొద్దుల గారు దానికి తర్జుమా చేసి ఆ సాంగ్కి మళ్ళీ హిందీ వర్షన్లో దాన్ని అనువదించారు. సో ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేయగానే మీరందరూ ఇంత సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి సక్సెస్ చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా హ్యాపీగా మీ వెన్నంటే మేము ఉంటాం, మీతోటే మేము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవణ. మీరు అమూల్యమైన సందేశం చాలా ఇంప్రెస్గా అనిపించింది. ఇంకా ముందు ఇంకా కార్యక్రమాలకు సపోర్ట్ ఉంటాను వస్తుందా, ఇంకా ధైర్యం చేకూరుస్తుంది. ఓకే, మీరు ఈ విధంగానే మాకు సహకరిస్తే ఇంకా కార్యక్రమాలు చేస్తున్నాం. త్వరలోనే ఇంతకుముందు చెప్పిన యథార్థ గాథ మరియు ఇల్లాలి విజయం, కానీ ఆ విజయానికి ఒక యంగ్ అంటే ఒక యూత్ను చూపెట్టి ఆ యూత్కు ఎలా అయితే మెసేజ్ ఇవ్వాలో అనే ఆలోచన కొద్ది ఉండి గురుతలు ఊహించగలడు అనే ఒక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హీరోలాగా పరిచయం అవుతున్న మా ఉదయన్న గారికి ముందుకు రావాలని స్వాగతం తెలియజేస్తున్నాను. ముందుకు రాగాలని స్వాగతం. తను థ్యాంక్ యూ అన్న ఉదయన్న. లేట్గా వచ్చినా కూడా మీకోసం మేము ఉండిపోయాం. ఈ లేట్ ప్రోగ్రామ్ అంతా మీదే. ఓకే, మన అలాంటి యంగ్కు ఈ మెసేజ్ని ఇచ్చి ఆ యువతను ఇలాంటి చెడు దారిలో పోవద్దని నిర్మాణ చేస్తున్న మన రఘు గోవర్ధన్ సార్ గారికి, అందులో కష్టపడిన నటులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన అంచెలంచెలుగా కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ అంచెలంచెలుగా గుర్తింపు తెచ్చుకుంటూ ఆ వృత్తిలో అంచెలంచెలుగా ఈరోజు నన్ను ఒకరోజు అడిగాడు, పవన్ భాయ్ శ్మశాన చనిపోతే వృద్ధాశ్రమాలలో చేంజ్ చేసే కన్నా వాళ్ళకు ఆ కుటుంబాలు కుటుంబాలు ఉంటాయి కదా, కిరాయి ఉన్న ఇంట్లో కుటుంబాలు చనిపోతే ఆ కుటుంబాలు ఎక్కడ ఉండలేకపోతుంది, ఓనర్ రానికపోతారు, పవన్ భాయ్ ఎక్కడ ల్యాండ్ ఉంటుంది చూడు అని చెప్పి నాకు ఒక 4-5 సార్లు నా వెన్ను తట్టుతూ టచ్ చేసిండు. మరియు ఈరోజు ఆ వృత్తిలో కొన్ని రాష్ట్ర అధ్యక్షులు మరి కరీంనగర్లో కూడా అతను మంచిగా చలాకీగా ఉంటూ కొంత టీం వర్క్ చేస్తున్నాడు. మన బైపాస్ రోడ్లో బ్రహ్మంగారి టెంపుల్ ఉంది, అందులో దానికి పహారీ గోడకు నిర్మాణం చేకూరుస్తూ ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న మన రవీంద్రచారి గారిని మాట్లాడాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారికి అభినందనలు తెలుపుకుంటూ, అతిథులుగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గురువారిలో కూడా ప్రణామం తెలుపుకుంటూ, మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ, నిజంగా చక్కని కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనికి నన్ను పిలవడం అనేది నాకు ఆనందముగా భావించుకుంటూ, మరి వృత్తి గురించి అంటే ఇంతగా లోతుగా ఉంటుందని నాకు కూడా తెలియదు. వాస్తవంగా ఈ వృత్తి పని చేసుకునేది అనేది కొంచెం చిన్న చూపుగానే అందరి సమాజంలో కనబడుతూ ఉంటుంది. దాన్ని ఇంత కష్టం అనేది ఇంత వెలికి తీసుకోవడం అనేది కూడా ఒక మంచి. అది ఒక విషయంలో నిజంగా గురువుగారు జ్ఞానం నేర్పేది గురువులైతే జీవితం లోపల వృత్తిపరంగా ఆ వృత్తిని నేర్పే గురువులు కూడా గొప్పవాళ్ళు. వాళ్ళు దొరికినప్పుడు ఆ గురువులు వృత్తి చేసినటువంటి వృత్తి పని నేర్పే గురువులు దొరికితే, చక్కని గురువు దొరికితే
ఆ జీవితం అనేది వాళ్ళకి ఎంతటి కష్టమైనా కూడా సుఖంగా పోవడానికి కొరకు అక్కడికి వస్తా అని చెప్పే దాని కొరకు మరి పవన్ గారికి ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. అందులో ఈ సందర్భంగా నా గురువులను కూడా నేను తెలుసుకునేటువంటి అవకాశం ఇప్పుడు కలిగింది నాకు. నేను కూడా ఒక బంగారు పని వృత్తిలో మెలుగుతున్నా. చదువుల్లో గురువులు తప్పకుండా జ్ఞానాన్ని నేర్పుతారు. మరి అప్పుడు చెప్పిన జ్ఞానాన్ని వృత్తి పనులు కష్టం పడుతూ డబ్బులు సంపాదించుకొని మన కుటుంబ పోషణ చేసుకుంటూ 10 మంది సహాయం చేస్తూ ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచే విధంగా ఇటువంటి ప్రోగ్రాం చేయడం అనేది కూడా గొప్ప విషయం. మరి అటువంటి ప్రోగ్రాంలు చేస్తూ కూడా అప్పటి గుర్తుపెట్టుకున్నటువంటి గురువులను తీసుకొచ్చినటువంటి మరి మీరు ఈ విధంగా గురువు గారికి కూడా గుర్తుపెట్టుకొని తీసుకురావడం అనేది గొప్ప విషయంగా భావించుకుంటూ ఇంకా రాబోయే కాలంలో కూడా అంటే వృత్తిపరమైనది డిగ్నిఫైడ్ లేబర్ అని అంటారు. మరి పదం కరెక్టే కాదు. అంటే వృత్తి చేసే పని గౌరవంగా భావించినప్పుడు, అభిమానించినప్పుడు, దాన్ని మనం ప్రేమించినప్పుడు ఎదుగుదల అనేది ఆటోమేటిక్గా ఎంత ఎత్తులంటే అంత ఎత్తుకు ఎదగవచ్చు. ఇది చిన్న పని, చిన్న చూపు అనేది అవసరం లేదు. పని మనకు ఎదురు వ్యక్తికి మన పని అవసరం అనుకున్నప్పుడు క్షణాల్లో వెళ్ళి దానికి అవసరాన్ని తీస్తే దానిలో పొందే వచ్చే డబ్బు, దాంతోపాటుగా వచ్చేటువంటి ఆత్మతృప్తి కూడా గొప్పది. ఆ తృప్తి మీరు పొందేనని నేను అనుకుంటున్నా. అంతేకాదు డబ్బుతో పాటుగా తృప్తి పొందుతూ ఇతరుల మన సమాజంలో మన వృత్తిలో చేస్తున్నటువంటి వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ స్పందిస్తూ ఆ బాధలను స్పందిస్తూ సమాజం మొత్తం నిలబడడానికి కొరకు ప్రయత్నం చేయడం కూడా గొప్ప విషయమే. దీనికి అనుగుణంగా ప్రభు కాక చెప్పినట్లుగా ఆ వీడియోని వైరల్ మాల్గా మార్చేటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో అది చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన ఒక్కరమే కాదు, మన కుటుంబాల వారికి, మిగతా వారందరూ తెలుపుకుంటూ దాన్ని ఇప్పుడున్నటువంటి మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తే ఇంకా వారికి ప్రోత్సహించినట్టయితే కళారంగం లోపల నేను రెండో కోణాన్ని చూశాను వీరి దగ్గర. పనిలో నిష్ణాతులని తెలుసు. రెండవది ఇవాళ ఒక అభిప్రాయాన్ని మార్చుకుంటున్న గురువుగారు, నేను ఒక వ్యక్తిని చూడగానే తొందరపడి అతని మీద అభిప్రాయం చేసుకోవద్దని. నేను అనుకున్నాను మంచి మొదటి నుండే తాతలు తానంలో సంపాదించి మొదటి గట్టిగానే ఉన్నాడు ప్రభావం అనుకున్నాను. కానీ కష్టపడి ఈ విధంగా పైకి వచ్చినట్టు వారి మాటల ద్వారా మీరు ఎమోషనల్గా చెప్తుంటే నిజంగా ఇది ఒక్కొక్కసారి అభిప్రాయం మనం చేంజ్ చేసుకోవాలి. అన్నగారు మీ కష్టానికి మీరు పడ్డటువంటి చేసినటువంటి కృషికి ఫలితాన్ని వల్ల అనుభవిస్తున్నారు. అందుకే పెద్దలు, గురువులు, తల్లిదండ్రులు చెప్పినటువంటి పదము కష్టే ఫలే సుఖి. ఆ సుఖాన్ని మనం పొందుతున్నాం. సుఖం అనేది శారీరకంగా కాదు, మానసికమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి అందరం దానికి ప్రయత్నించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గురువు గారికి మరొకసారి ప్రణామం తెలుపుకుంటూ గురువులందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మాట, శ్రావ్యంగా పాడినటువంటి శ్యామల గారు కూడా అభినందనలు తెలుపుకుంటాం, మర్చిపోయినామా. అదేవిధంగా మరి గురువు గారు ఆ కలంలాగే సన్నగా పొడుగుగా ఉన్నప్పుడు వారి కలం కూడా అంత షార్ప్గా ఉంటుంది. వారి గురించి విన్నాను, ఇవల్లే చూశాను. ప్రభాన గారు చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు మేము చూస్తున్నాం. చాలా బాగుంటుంది గురుగారు మీ యొక్క రచనలు కూడా. దానిలో ఇంకా షార్ప్ చేసేసి మా అందరినీ కూడా ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాను మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, చాలా అమూల్యమైన మా సందేశం ఇచ్చారు. మీరు చేసే సేవలను నేను మీ వల్ల కూడా నేను భాగస్వామిగా ముందు ఉంటానని ఈ సభపరంగా తెలియజేస్తున్నాను. మరియు మేము కూడా మీ వారిని అనేది మీరు కూడా మమ్మల్ని గుర్తించి చూస్తున్నారు, చాలా బాగున్నది. ఓకే, నేను వేరే కోణం ఏం లేదు, నా ఓన్లీ వర్కే కష్టపడాను, డెవలప్మెంట్ అయినంత తప్పించి వేరే కోణంలో మీరు ఆలోచించకండి, అనుకోకండి. ఓన్లీ పవన్ అంటే వర్కర్. ఇప్పటికి కూడా నేను వర్కర్ అని చెప్పుకుంటా, ఇక్కడ కూడా నేను ఓనర్ను, నేను అదే చెప్పుకోను. ఓకే, మమ్మల్ని ఇంతవరకు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా. నేను కరోనా పీరియడ్లో రామన్న కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుందా ఏమన్నా ప్రోగ్రామ్ లేట్ అయినా పెద్దన్నా
ఓకే, ఇంకొక 2 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకంటే మన వారిని మనమే ఇప్పుడు కొనియాడాలి. ఏదో 10 మందిలో చెప్పేసి ఒకరిద్దరు కూడా చెప్పేసుకొని 10 మందిలో చెడు చెప్పుకోవడం కాదు, 100 మంది కూడా ఆయన చేసిన సేవలను గుర్తించడమే ఈ సభకు ఒక నిర్వచనం. ఓకే, అయితే కరోనా పీరియడ్లో చాలామందికి చనిపోయారు కుటుంబాలు. నేను కూడా నా క్లాస్మేట్స్ ఒక 3 చనిపోయారు. నా క్లాస్మేట్ నా పనిలో నాతో చదువుకున్న క్లాస్మేట్స్ కూడా 3 చనిపోయారు. చనిపోతే కూడా ఆ కుటుంబంలో చనిపోయేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క కుటుంబంలో 3-4 చనిపోయారు. లాస్ట్ మిగిలింది పిల్లనో బేగో లేకుంటే వాళ్ళ భార్యనో లేకుంటే వాళ్ళ అమ్మనో నాన్నో. అట్లాంటి కుటుంబాలను మేము టచ్ చేసినాము. అట్లాంటి కుటుంబాలకు మేము దగ్గరుండి దహన సంస్కారాలు కూడా వేసినామన్నా. ఆ టైంలో ఆర్థిక సహాయం కూడా వేసినాము. మా వృత్తి వారు ఆ టైంలో మనం ఏమైనా పని చేసినామన్నా, ఎక్కడైనా ఎలక్ట్రిషియన్ వర్క్ చేసినామా, ఎక్కడైనా మోటార్ రిపేరింగ్ చేసినామా, ఎక్కడైనా 2 వీలర్ రిపేరింగ్ చేసినామా, అన్ని షాపులు బందే. ఆ టైంలో కూడా మమ్మల్ని గుర్తించి పవన్ మన వారు వట్టిగానే ఉన్నారు, వారికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి అని అన్నాడు. తను చిన్నగా ఏ విధంగా ఉపయోగపడాలి అన్న, మీ అభిప్రాయం ఎలా ఉన్నదో, మీ ఆలోచన ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా చేస్తా అంటే ఒక 100 మంది కన్నా ఆ టైంలో 1200 రూపాయలు ఐటమ్స్ కొనిచ్చాడు. వాళ్ళ ఇంటికి కావాల్సిన సరుకులు అంటే నెల రోజులు సరిపడే సరుకులు ఇప్పించిన మన గజ్జల అశోక్ గారు మరియు సిఆర్ఐ పరమేశ్వర ఏజెన్సీస్ అశోక్ గారు ఇక్కడనే ఉన్నారు. వారిని కూడా వచ్చి మాట్లాడాలని కోరుచున్నాను. రావాలి అన్న. 100 మందికి ఆర్థిక సాయం చేశారు. మరియు అన్న ఇంకొకటి తర్వాత మెకానిక్ మర్చిపోతాడు, కానీ ఆ అన్న ఏం చేశారంటే ఆ మెకానిక్ ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసి ఆ కుటుంబంలో అతను చనిపోతే కూడా అతనికి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి నా చేత కూడా ఇప్పించాడు అన్న. తన పేరు లేకుండా కూడా నా చేత డయాస్ ఒకరు చెప్పేసి నా చేత కూడా ఇప్పించాడు. తను 2 మాటలు మాట్లాడడానికి వచ్చింది. రావాలి అండి, తప్పనిసరి రావాలి. సరే ఏమంటారు సార్? ఉత్సాహం కలిగించే విధంగా ఉంటుంది కదా. అందరూ పెద్దలకు మరి గురువులకు, మా తోటి మెకానిక్ మిత్రులకు, మా తోటి దుకాణదారులకు నాకు నమస్కారాలు. కరీంనగర్ అంటేనే ఒక డిఫరెంట్. అంటే మన తెలంగాణ ఉద్యమంలో కానీ ఏదైనా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మన కరీంనగర్. అందులో మెకానిక్లో కూడా అంటే ఎటువంటి సాంగ్ కానీ అంటే మెకానిక్ అనే వాళ్ళు ఇట్లా ఎంత హార్డ్ వర్క్ చేస్తారని ఈ వీడియో రూపకంగా, ఈ పాట రూపకంగా అంటే అది కూడా మన తెలంగాణ, మన దేశానికి మొత్తం ఇప్పుడు హిందీలో కూడా వర్షంలో కూడా రిలీజ్ చేసింది కాబట్టి దేశం మొత్తం ఎంతో అన్న ద్వారా వాళ్ళ బాధలు, సరక బాధలు, మెకానిక్ అంటే ఇంత ఇబ్బందులు ఉంటాయి అని చేసినందుకు, వారికి వీడియో రూపకంగా చూసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. రవీంద్రచారణ సార్, మీరు కూడా అన్న అందరూ వినాలి. బస్ మన బొబ్బిలి అన్న ప్రవణ అన్న, మన బ్రహ్మన్న బొబ్బిలి బ్రహ్మన్న అన్న, ముందటున్న నా చిన్ననాటి మిత్రులకైనా కూడా ఏమిటి అంటే ఒక 1.5 సంవత్సరం కింద ఇట్లా మేము ఏం చేసామంటే మా టీం అందరూ నాకు సహకరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాకు పేరు రావడానికి కారణం టీం నాతో ఉన్న వాళ్ళతో. వీళ్ళందరినీ ఏం చేశానంటే అన్న మంచి పెద్ద బస్సు మాట్లాడాను, 2 days ప్రోగ్రామ్ పెట్టాను, 2 రోజులు భద్రాచలం, పాపికొండలు విహారయాత్ర తీసుకెళ్ళాను. వాళ్ళందరూ 56 మందిని ఏకతాటిగా తీసుకెళ్ళాను, నాకు సహకరించారు. అందులో ఆ సహకారం సక్సెస్ అవడానికి కారణం ఉన్న మా సేటు దుర్గాభవన్ సేట్ గారు కూడా రావాలని 2 మాటలు మాట్లాడడానికి కోరుచున్నాను. ఓకే, సేటు చెప్పలేకపోతుండ్రు, చేసుకునే ఉంటుంది, చెప్పలేకపోతుండ్రు. కానీ మొన్న 15th August అన్నారు మన అన్న. 15th August రోజు కూడా ఏం చేశారంటే, పవన్ నేను వస్తున్నా, మీరు 15th August ఫ్లాగ్ ఆవిష్కరణ చేయండి అని చెప్పేసి ఒక 50 మంది వచ్చింది. మా వృత్తి వారు 50 మంది వచ్చారు. 50 మందికి మనిషికి ఒక 1 కిలో స్వీట్ ఇచ్చారు తన పెద్ద మనసుతోటి. మరియు 50 మందిలో ఏం చేశారంటే కనీసం బీభత్సంగా ఉంటుంది క్యారీ బ్యాగ్, హెవీ డ్యూటీ బ్యాగ్ 50 మంది కంటే ఇవ్వలేము. కాబట్టి 50 మంది పేర్లు రాసుకోమని చెప్పి 50 మంది పేర్లు రాసుకొని ఒక నెంబర్ వైజ్గా డ్రా చేసి 5కి గిఫ్ట్లు కూడా చేయడం ఇప్పించడం జరిగినది. సేట్ మీరు ఇంకా మాకు ఉపయోగపడతారు, మా వాళ్ళందరూ మీతోటే ఉంటారు. ఎప్పటికి కూడా కొత్త వారు వచ్చినా కూడా దుకాణదారులతోనే ఉంటారు. మాతోటి మా వృత్తి మాకు శాతమైన రోజులు మేము పనిచేస్తుంటాం. శాతమైన రోజులు మీకు సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా ఈ సౌకర్యంగా తెలియజేస్తున్నాను. మరియు అనుభవజ్ఞులు రాష్ట్రానికి కన్వీనర్గా ఉంటూ, రాష్ట్రానికి కార్యదర్శిగా ఉండి
మన ముందే మనతోటే ఉన్న సిపిఐ కేదార్ గారిని మాట్లాడాలని కోరుచున్నాను. తను ఒక ఒక రిలేషన్ మాకు, వాళ్ళ బిడ్డను మా అన్న కొడుకు ఇచ్చారు. బావగారు మాకు పెద్దవారు కాబట్టి బావగారు మా వృత్తి గురించి మీరు అన్నీ తెలిసిన వారు మాట్లాడాలని కోరుచున్నాను. ఈనాటి వర్కర్స్ అసోసియేషన్ ప్రతిష్టంగా అభినందన సభ అంటే నేను ఉన్నగా అంటే నాకు ప్రోగ్రాంలో హుజురాబాద్లోనే అదేవిధంగా రేపల్లి నుండి మళ్ళీ నాకు 3 రోజులు పొందకుండా ఉండదు ఆ నిర్వహణ సభ మా పార్టీ అయినా ఈయన పిలిచి తెలవగానే నేను తప్పకుండా పోవాలని ఎంతైనా పోవాలని చెప్పి రావడం జరిగింది. కానీ నేను అనుకున్నా కదంటే మా బావగారిని ఈయన ఓన్లీ వర్క్ షాప్లో పనిచేసుకొని నేను అన్ని మీటింగ్లకు వస్తాను, గంట వరకు ఉండే మనిషే కావచ్చు అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఉండే సోషల్ మీడియా సోషల్లో చూసే వరకు అది క్యా బోలా భయ్యా అని ఇది ఒకటి వచ్చింది. దీన్ని మళ్ళీ హిందీలో మన మేడం గారు కూడా పాట ఇవన్నీ ఉన్నాయంటే అరే ఈయనకు ఒక మంచి పేరు మీద చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే వీళ్ళు వర్క్షాప్లో వీళ్ళందరి సంఘాలు ఉన్నాయో వాళ్ళందరి సాధక బాధకాలే వరకే చూస్తాను కావచ్చు. వాళ్ళ సాధక బాధకం ఉండే సమస్య గురించి మాట్లాడిపోయిన ఇదే స్టేజ్ మీద దీనికి ప్రభుత్వం చేయాలంటే సూచనలు చేసిపోయినా ఆ సూచనలు ఎంతవరకు ఎక్కువ అనుకున్నా. ఇంకా పోతుంటే ఇప్పటికీ మరి వాళ్ళ చిన్నదాటి కూడా తీసుకొచ్చి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో అదొకసారి చూపెట్టిండు సంవత్సరాల లోపల. మరి గురువు గారు కూడా మర్చిపోకుండా కూడా తీసుకొచ్చిందంటే వాస్తవంగా ఈ అభినందన సభ వీరికి ఎల్లవేళ వీళ్ళందరూ తోడుంటామని ఉండాలని కోరుకునే వాళ్ళు. కానీ ఈ పవన్ అంటే మా బావగారి పవన్ గారు ఇంకా ఇటువంటి ఎందుకంటే ఈ సోషల్ మీడియా లోపల ఎలక్ట్రికల్ బాయిల పడడానికి చూపెట్టి పోతే ఈ ఏదైతే కళాబృందం ఉందో వాస్తవంగా కళ్ళ కట్టినట్టుగా ఈ మన తెలంగాణ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కాదు ఇండియా చేసే వాళ్ళకు మన భారతదేశం మొత్తానికి పేరొచ్చింది. కానీ అంత పేరొచ్చడానికి నీ అనుకున్న కుటుంబం ఆనాడు తల్లిదండ్రులే కాదు, నీ గురువులే కాదు, మళ్ళీ వీరితో పాటు నీకు ఉండబడే కుటుంబ సభ్యులు అంటే ఈ అసోసియేషన్లో పడే మెంబర్లు అందరూ, ఈ వర్క్ షాపులు ఉండే వాళ్ళందరూ వాళ్ళు సాతిగా ఉంటారు. నీకు అపాయం అయితే కూడా ఎవరెవరికి ఏమేమి సహాయం చేస్తారు. కరోనాప్పుడు కానీ కుటుంబంలో ఉండబడే ఎలక్ట్రికల్ పని చేసుకుంటా కరెంట్ షాక్ అయినా కానీ వాళ్ళ సాధాబాధకాలు చూసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరి యొక్క ఆశీస్సులే నేను ఒక తొవ్వ నడిపిస్తున్నాయి. ఇంకా ఇంకా నడిపించాలని ఇంకా ముందుకు పోవాలని. ఎందుకంటే నీకు గురువు మళ్ళీ గురువుతో పాటు గురువు ఈ ఫౌండర్ కంది కిష్టారెడ్డి గారు కూడా ఎల్లవేళ ఇప్పుడే లాట్కోట్ ఆపేసింది మా పవన్ గారు. మొన్ననే పాపకొండలు భద్రాచలం 2 బస్సులు పెట్టి అది ఇంత శ్రమ తీసుకుంటాం ఏందే బావగారు అని మెల్లగారు. మరి వీళ్ళందరూ ఎట్లా చూడలేదు కదా, అలా నన్ను కూడా తీసుకోవడం జరిగింది. ఇంత తీసుకుపోయి వీళ్ళందరికీ పరిజ్ఞానం వచ్చేట్టుగా ప్రభుత్వ దృష్టి లోపల వీళ్ళకుండా మన శ్రమలు ఎప్పటికప్పుడు చెప్తాడు, వీళ్ళందరూ ఐక్యత చెప్తాడు. నీవు ఏ కాదా ఏ నిజంగా నువ్వు పైకి వచ్చినావో అవి చూపెట్టుకుంటూ మీరు కూడా పైకి రావాలని. ఏ చదువుకున్న ఇంజనీర్లు ఏ కోర్టు పెట్టి చదివినా వాళ్ళు కూడా ఇట్లా ఈ సేవ చేయరు. కానీ ఈనాడు నీ వల్ల ఒక్కొక్క మెకానికల్ ఒక్కొక్క కరెంట్ వెల్డింగ్ సెక్షన్లు మళ్ళీ ఎక్కడే సమస్య ఉన్నా కానీ మన నీరుకొస్తే ఎక్కడ ఎవరితో అవుతుంది. ఒకసారి ఈ సొసైటీని ఈ యొక్క వర్క్షాప్ ఇది అసోసియేషన్ మీద చిన్నగా తగ్గిందంటే ఎలక్ట్రీషియన్ నాకు ఇస్తే దానికి మళ్ళీ వచ్చి ఎలక్షన్ పెట్టిండు. నేనే దానికి మళ్ళీ ముఖ్యంగా వచ్చినాను. మళ్ళీ కందికిస్తారెడ్డి గారు నేను ఏం చెప్తాను అనుకొని మళ్ళీ అందరు కవర్ చేసుకుంటే మొత్తం 300 మందో 400 మందో ఓటేసి మన అధ్యక్షుడిని గెలుచుకోవడం జరిగింది. ఆ అధ్యక్షుడు కూడా ఎన్నింటి ఉంటారు ఇప్పటికి. కానీ నిజంగా పవన్ బాబు గారికి నేను ఎంత టైం ఉన్నా కానీ వచ్చిందంటే నాకు స్వార్థకం అనిపించింది. కానీ నిజంగా నీకు వీళ్ళందరూ ఆశీస్సులే ఇటు గురువులై నీ తల్లిదండ్రులు చేసిన ఆశీస్సులు నీకు ఈనాడు ముందుకు నడిపిస్తున్నాయి అనేది
అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఓ సంవత్సరం 65 చతురస్రాలు బాబు సంబంధి పెట్టిండు. అక్కడ అదే ఒక అట్లా ఉండాలి కుటుంబాలు తల్లిదండ్రులు చూసుకోవాలని దాన్ని చూపెట్టి వర్క్షాప్లు పెట్టి మీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ సాధక భావం ఈనాడు పాఠముఖ్యంగా తన శ్రమ కష్టం బాధలు ఎట్లుండే అనేది చూపెట్టుకుంటూ తెలుగే కాదు హిందీలో కూడా. మరి ఇంకా మళ్ళీ ముందుకు ఇప్పుడేదో వీళ్ళ కళాబృందం అనేది కూడా మళ్ళీ క్షేత్రం కూడా సిద్ధంగా ఉన్నామంటే నిజంగా అటు గురువులది కానీ నీ అసోసియేషన్ వాది కానీ రాజకీయంగా మాసోళ్ళ వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వ దృష్టికి ఖచ్చితంగా చేస్తామంటే ప్రభుత్వ దృష్టి కూడా మీ మీద పడి వీళ్ళు శ్రమలు గిట్టుండే అని చెప్పి పోగల చేస్తారుగా కూడా చేస్తున్నామంటే నిజంగా నేను అప్డేట్ చేయవలసిందే, నిజంగా నేను అభినందించవలసిందే. ఇది ఎల్లవేళ మా సహకారాలు ఎల్లవేళ ఉంటాయి. దీన్ని మీరు ఇంకా ముందు తీసుకుపోవడానికి రైతులకు ఏ బాధలు ఉన్నా మీకున్న ప్రశంసైనా ఇవన్నీ తెలియవలసే పద్ధతిలో, ఎందుకంటే మీకు మంచిగా ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉన్నది, ఎప్పటికప్పుడు మా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నది. ఇవన్నీ మంచిగుంది కాబట్టి మరి మీరు ఇలా మాకు ఈ అవకాశం ఇచ్చి నీ యొక్క అభ్యంతర సభకు పిలిపించి నిన్ను అభ్యంతరం చేస్తానికి మేము వచ్చాము కాబట్టి అది చాలా చాలా మీకు మేము రుణపడి ఉంటాము, మీకు సేవ చేస్తాము. ఎందుకంటే బావగారు నేను కాదు బావ నువ్వే బావు, ఎందుకంటే మా బిడ్డ మీ అన్న కూడా ఇచ్చినా కాబట్టి నువ్వు ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తూ మీరందరూ ఆశలు ఎల్లవేళ ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ బావ గారు. మీరు మనసు పెద్దది, మీరు ఏజ్ పెద్దది, తప్పనిసరి మేము ఎల్లవేళ నేను బావగారనే పిలుస్తాను. బావగారు నేను ఇప్పుడు చెప్పారు తను, నేను మా అమ్మ నాన్న షష్టి పూర్తి చేసినాను. షష్టి పూర్తి చేసినప్పుడు ఒక 600 మందితో ప్రోగ్రామ్ చేసిన, 600 మంది షష్టి పూర్తి డయా చేశాను. బొమ్మ కలికాండి ప్లేన్ మా ఇంటి బొమ్మ ఇల్లు చిన్న గుడిసెలాగా ఉంటుంది మా ఇల్లు. అక్కడనే మా తల్లిదండ్రులు ఉంటారు. ఇక్కడ రమ్మంటే రాలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అక్కడ విడిపోయారు. వాళ్ళకు మా అమ్మకు కళ్ళు కనబడేవి, ఆమె హెల్త్ బాగా వీక్నెస్ అయినా కూడా నేను రోజుకు ఒక 1 అవర్ ఇంటికి వెళ్ళి మా అమ్మకు అన్నం పెట్టి పొద్దున మళ్ళీ పికప్ చేసి షాపు రోజు నేను కరీంనగర్లో కమాన్ దగ్గర షాప్ ముందు తీసేవాళ్ళంటే అశోక్ అన్న 8:30కి ఫస్ట్ నేనే కమాన్ కాడ 8:30కి వచ్చిన వాళ్ళు అంటే పవన్ తీసిండు అంటే 8:30 అవుతుందని అంటారు అంతే. అట్లా ఉండటం ఇప్పుడు 9 దాటుతుంది, 9 గంటల 10 నిమిషాలు కూడా అవుతుంది కొన్ని టైంలో. ఎందుకంటే అక్కడ మా అమ్మ సదాయిస్తుంది కాబట్టి కొంచెం లేట్ చేస్తుంది. అయినా నా కస్టమర్స్ నాకు వస్తున్నారు, నేను సేవ చేస్తున్నా. మీరు కూడా అరే పవన్ దగ్గరికి పోతే ఈ వర్క్ మంచిగా అవుతుంది, ఆ వర్క్ అవుతుంది, మీకు సహాయ సహకారాలతో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా. ఇంకా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. మరియు అన్న పేరే ఉండే ఫారూక్ గారు, మీరు ఇన్ని మాటలు విన్నారు, ఇంతమంది మాట్లాడిన మాటలు విన్నారు. మీరు 2 అమూల్యమైన మాటలు మాట్లాడాలని కోరుచున్నాను. ఫారూక్ బాయ్ రండి, వెల్కమ్. అందరూ టైం 8:30 వరకు అందరిటోళ్ళు ఇప్పుడు ఎంత అవుతుంది? టైం 10 అవుతుంది. క్షమించాలి, మన్నించాలి. ఇంకొక 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. ఓకే సభా వేదిక నడిపించిన పెద్దలకు, గురువులకు, సోదరి వారికి, అదేవిధంగా మోటార్ వెండింగ్ వర్కర్స్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ, మా తోటి ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్ వర్కర్స్ సభ్యులకు అభినందనలు. మేము గతంలో కూడా ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు మమ్మల్ని ఈ విధంగానే అతిథులుగా మమ్మల్ని పవన్ గారు పిలవడం జరిగింది. మేము అప్పుడు కూడా హాజరయ్యాము. ఆ టైంలో కూడా ఇదే విధంగా పెద్దలను గౌరవించుకుంటూ, తోటి సభ్యులను గౌరవించుకుంటూ ఒక ప్రోగ్రాం చేసుకుంటూ ముందు తీసుకెళ్తున్నాడు. విషయం ఏంటంటే భాష, ఇప్పుడు ఇక్కడ క్యా బోల్నా భయ్యా అంటే తెలుగులో మీకు అక్కడ అర్థమవుతుంది, కానీ హిందీలో మాత్రం అది తప్పు అయిపోయింది. మీరు గమనించలేదు, నేను హిందీలో క్యా బోల్నా భయ్యా, భయ్యా లేదా బాయి ఉన్నది, బాయి. అట్లనే మోటార్ మెకానిక్గా తక్లీఫ్ అని బా అనే అక్షరం వచ్చింది, అక్కడ ఫా అనే అక్షరం రావాలి. తక్లీఫ్ అంటే బాధ. మా బాధలు ఈ విధంగా ఉంటాయని ఆ భాష రాకపోని ఆ మనసు అనేది ముందుంటుంది. ఆ బాధ గురించి, ఆ మనసులో ఏం బాధ ఉన్నది, తోటి వ్యక్తులకు మనం ఎట్లా సహాయపడాలి,
మన వర్కర్లకు ఎట్లా సహాయపడాలి, రైతులకు మనం మోటార్ వైండింగ్ వర్క్ చేసుకుంటూ రిపేర్ చేసుకుంటూ ఎట్లా ముందుకు సాగాలి. అదేవిధంగా సోదరుడు చెప్పినట్టు కరోనా పీరియడ్లో కానివ్వండి, ఇప్పుడున్న పరిస్థితులలో కూడా నేను కూడా మ్యాటర్ చదివి సోదరుడు కూడా చెప్పడం జరిగింది. ఒక మోటార్ వైండింగ్ సభ్యుడు చనిపోయాడు. ఆమె శ్రీమతికి ఆ వృత్తి తోడుగా కూర్చున్నప్పుడు చెప్పిండో ఎట్లా అబ్బిందో ఆ బాధ, ఆ పోషణ బాధ అనేది తట్టుకోలేక నేర్చుకుందో ఆ తల్లి మోటార్ వైండింగ్ చేసుకుంటూ ఇప్పుడు పిల్లల్ని పోషించుకుంటూ చదివించుకుంటుంది. చాలా గ్రేట్. అది కూడా ఇప్పుడు మీకు దాని ఈ చిత్ర కథ రూపంగా తీసుకొస్తామని చెప్పి యథార్థ కాదని, ఒక సమాజంలో కూడా యుక్త వయస్కులు చెడు మార్గంలో అవలంబించుకుంటూ చెడు మార్గం మీద నడుచుకుంటూ ఎట్లా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ వాళ్ళను ఆపడం కొరకు ఆ శ్రీమూర్తి గాథను ముందు పెట్టి చూపించడానికి తోడ్పడతానని చేసాడు పవన్. చాలా సంతోషం. అది కూడా మీకు ముందుకు రాబోతుందంటే చాలా అభినందించిన విషయం, చాలా చక్కటి విషయం. గురువులకు కూడా ఈ సందర్భంగా ఒక పద్యం చెప్పేటి నేను గురువు గారికి, పవన్ గురువు గారికి. మధ్వయం శైవ భ్రాత్రయం వశిష్టము అనాదిపల్లిక కూసుకాని పురాణాన్ని పృథక్. నేను 84లో చదువుకున్నా. మా గురువు గారు హనుమాన్లు గారని ధర్మపురి నుంచి తెలుగు పండితులు, చాలా పట్టుగల తెలుగు పండితులు. అట్లా గురువులు తీర్చిదిద్దితే నా తెలుగు అర్థమవుతుంది అనుకుంటా కదా, అట్లా తీర్చిదిద్దితేనే నేను 84లో చదువుకున్న పద్యం గురువుగారు అన్నప్పుడు గురువుగారికి చెప్పినాను. అయితే పలకా బల్బం బట్టి మనకు చదువు విద్యాభ్యాసం తల్లిబడి, ముందు తల్లిబడి తర్వాత గురువులు, ఆ విధంగా సమాజం. సోదరుడు 10th అయిపోగానే కుటుంబ పోషణ భారం ఏ విధంగా ఉంటుంది, కుటుంబ భారం పోషణ భారం అనేది ఏంటిది అనేది అనుభవించాడు కాబట్టి ఈ ఫీల్డ్కి వచ్చాడు. ఈ ఫీల్డ్కి సహకారం మన బాబాయ్ నుంచి లభించిందని తెలిసింది ఇప్పుడు. అదేవిధంగా ఆ పని నేర్చుకుని ఆ వృత్తిని ప్రేమించి ఆ వృత్తి మీదనే పూర్తిగా డిపెండ్ అయిపోయి ఆ వృత్తితోటి ఏ విధంగా మనం సమాజానికి మేలు చేయగలుగుతాం, మంచి చేయగలుగుతాం అనే దృక్పథంతో ముందుకు సాగుతుంటే ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తున్నా. అదేవిధంగా మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. మేము కూడా సోదరుని గుర్తుపెట్టుకొని మా మీటింగ్కు మేము ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మళ్ళీ అక్కడికి వచ్చిండు. ఇంత బిజీ షెడ్యూల్లోకి వెళ్ళి కూడా మా దగ్గర కూడా మీటింగ్కి వచ్చిండు. ఈ అవినాభావ సంబంధం ఇదే విధంగా ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని అభినందిస్తూ, మ్యూజిక్ అండ్ డైరెక్షన్ రంగు గోవర్ధన్ గారు సార్ నేను ఇప్పుడే చూడడం జరిగింది. పాట రచన దాన్ని నడిపించే విధానం మేము సినిమాలు ఇట్లా చూడడం కానీ సోదరుడు చూపించడం ఇప్పుడు చూసినాము. అంటే ఒక ఫీల్డ్ లోపల మన కంది కృష్ణారెడ్డి గారు వ్యవస్థాపక అధ్యక్షులు లోపల కూడా కార్మికుల బాధలు ఏంటి అనేది ఒకటి లఘు చిత్రం తీయడం జరిగింది. ఆ విధంగా పని చేసుకుంటూ పోతుంటే మా ఎలక్ట్రీషియన్ సహోదరులను కూడా చాలామంది వృత్తిపరంగా పనిచేస్తున్నప్పుడు ఫీల్డ్ మీద షార్ట్ జరిగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, చేతులు కట్టయిపోయిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు అవిటవాలైపోయిన సందర్భాలు ఉన్నాయి. మేము కూడా సోదరులాగానే మా కోశాధికారి, మా కుమరన్న గారు, ఇట్లా అందరూ మా గురువు గారు, మా ప్రెసిడెంట్ అంచల్ కుమార్ గారు, అంతకుముందు మా మాజీ అధ్యక్షులు సయ్యద్ సిరాజుద్దీన్ గారు ఉన్నప్పుడు ఒక సభ్యుడు చనిపోతే మొత్తం మూకమ్మడిగా అక్కడ మేము ధర్నా చేసి ఆ సభ్యులకి 1,00,000, 2 లక్షలు పెద్ద రైస్ మిల్ చీఫ్ అటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళకు సహకారాలు అందించినట్టు, వాళ్ళకు మంచి జరిగేటట్టు, వాళ్ళకు లబ్ధి పొందేటట్టు మూకమ్మడిగా మేము అందరం ఉండి చేశాం. అదేవిధంగా ఇప్పుడు 11 సంఘాలు ఏవైతే ఐక్య సంఘాలు ఉన్నాయో ఇలా కూడా అందరం ఈ విధంగా ఒక కుటుంబం లాగా ఉండి ఏ సభ్యునికి, ఏ సోదరునికి కష్టం ఉన్నదో, నష్టం జరిగిందో అటువంటి వాటికి కొంచెం చేయితో తీసుకుంటా ఈ లఘు చిత్రాల నుంచి ఇంకా వాళ్ళు చూసుకుంటూ ముందుకు రావాలని. అంటే అదేవిధంగా ఆ స్త్రీమూర్తి బాధ, ఆ పేరు ఏమున్నది ఆమెది, ఆమె కుటుంబ పోషణ భరిస్తూ మోస్తూ ఇంటిని నడిపిస్తుంది, వైండింగ్ చేస్తుంది, అభినందనీయం ఆమెది. ఉమా గారు ఇంట్లో పనులే వైండింగ్ చేసుకుంటూ చదివిస్తుంది, సంతానాన్ని ఇంటిని నిలదీస్తుంది. అటువంటి స్త్రీ గాథ కూడా మీరు ముందుకు తీసుకొస్తున్నారు, చాలా అభినందనీయం. ఈ విధంగా ఇంకా ముందుకు ఇంకా ముందుకు సాగుతూ ఇంకా మంచి
అవరోధాన్ని అధిగమించాలని సోదరిని అభినందిస్తూ ఈ సందర్భంగా నా ఇంటికి చాలా దగ్గర బొమ్మకల్ పొలిమార్లోనే నా ఇల్లు ఉసరిపుర, నాకు చాలా దగ్గర అటు ఇల్లు. ఆ విధంగా ఒక కుగ్రామంలో ఇప్పుడు ఏంటంటే ఏం జరుగుతుంది, విలేజెస్లలో ఏం బాధలు ఉంటాయి, అటువంటి వాటిని కళ్ళకు కద్దినట్టు మంచిగా చూపిస్తూ ముందుకు సాగుతుండు. ఇదే విధంగా ఇంకా డెవలప్ అవ్వాలని ఆశిస్తూ సరే. మరియు మీరు హిందీ గురించి కొన్ని మిస్టేక్ అన్నారు, కానీ మన వారు అందరూ ఇంగ్లీష్లో టకటక కొట్టేస్తారు. ఇంకా ఏమైనా కావాలంటే తెలుగులో కానీ టకటక కొట్టేస్తారు. హిందీలో కొట్టు అంటే ఇట్లా బుర్ర కొట్టుకుని లాస్ట్కు మేము అక్కడ కూర్చొని కొడితే ఈ విధంగా ఇచ్చారు. మేము చెప్పిన పాటలో లిరిక్స్ అదే ఉన్నది నేను చెప్పినట్టుగా, క్యా బోల్నా బాయ్ మోటార్ మెకానిక్ తక్లీఫ్. కానీ అందులో ఉన్న పాటకును ఈ దీనికి తేడా ఉన్నది. ఓకే, ఆ మిస్టేక్ అంటే మేము చెప్పాం కానీ చేయలేకపోతుంది హిందీలో. కొంచెం ఇంకా వాళ్ళు కూడా టెక్నీషియన్స్ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇక చివరిగా మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన 36 ఏళ్ళ నుంచి కష్టపడుతూ ఆయన ఎట్లా అంటే అందరినీ ఏకతాటి చేసుకుంటూ తన ఆస్తిని కూడా వదిలిపెట్టుకున్నాడు పాపం ఈ వృత్తి కోసం. ఈరోజు ఆయన పరిస్థితి, ఆయనకు ఎవరు తెలుసా, ఆయనకు మనీ, ఆయనకు శక్తి అనేది మనమే. మేము అందరం ఉన్నామన్నా, మీకు ఆర్థికంగా లేకున్నా కూడా మేమే మీకు పెద్ద ఏమిటి మీకు శక్తి గలగా ఉండమన్నా. మీరు ఇదే విధంగా నిర్భయంగా నిరాటంగా మంచిగా ధైర్యంగా ఉండాలి. తను కూడా నాకు కరోనా పీరియడ్లో బాగా కష్టంగా ఉన్నాడు. నేను సాటుకుండి కూడా తనతోటి రోజు టచ్లో వండుకుంటూ తనను డెవలప్మెంట్ చేసుకుంటూ తను హుషారు చేసుకుంటూ ఒక 2 years బ్యాక్ ఎట్లుండే వీక్నెస్గా అడుగు తీసి అడుగు లేని పరిస్థితి ఉండేది. తను ఏం చేశానంటే ఒక దమ్ము ఉరికిలు ఇచ్చింది. రేసు గుర్రం మనిషి ఎంత యాక్టివ్గా లేకున్నా కూడా రేసు గుర్రం మీద కూర్చుంటే కింద పడుకునేమో అని చెప్పి టకటగా వెళ్తుండో ఆ విధంగా అన్నం తీసుకెళ్ళాను. ఈరోజు ఆయన కొన్ని ట్యాబ్లెట్స్ కూడా తగ్గించుకున్నాడు. ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్గా అవుతాడని మీ అందరి సహకారం ఉంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతారన్న. మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. మీరు కూడా మన వారి కోసం మాట్లాడాలి అని కోరుచున్నాను. అభినందన సభకు విచ్చేసిన గురువులకు, మా పెద్దలు కేదారి గారికి, వారు సారి గారికి, రఘు గోవర్ధన్ గారికి, గానకోకిల శ్యామల గారికి, సిఆర్ఐ అశోక్ గారికి, దుర్గా సేఠ్ కిషన్ గారికి, నా బాల్య మిత్రులు 42 సంవత్సరాల కింద మేము కలిసి పనిచేసిన గోపిడి బ్రహ్మన్న గారు, పాలు గారు, మీరు ఈరోజు మా సభకు విచ్చేసడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఒక్కరేది కాదు, ఒక 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. అప్పుడు అశోక్ గారు కూడా అప్పుడు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. అప్పుడు కోర్టు దగ్గర షాప్ పెట్టారు, నేనున్నా అని చెప్పి అప్పుడు కూడా ధైర్యం ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయనే ఇప్పుడు మేము చేదోడు వాదోడుగా ఉంటున్నాము, ఆయన మాకు చేదోడు వాదోడు ఉంటాడు. ఇదన్నిటికంటే ముఖ్యంగా ఈ యూనిటీని ఎవరైతే వస్తున్నారో నా సభ్యులు వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఈ విధంగా కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాగా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. ఆదిలాబాద్లో అయిపోయింది, వరంగల్లో దాదాపు ఒక 3-4 కొత్త డిస్టిక్లు అయినాయి. వరంగల్ లోకల్ కాకుండా పక్క గుజరాత్ కానీ ఇంకా వేరే కొన్ని ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతున్నా. ఇదంతటికీ కారణం నా సభ్యులు రవి ప్లస్ పవన్, లెఫ్ట్ అండ్ రైట్. దానికి సహకరించిన వారు మన రవీందర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, రత్నాకర్ గారు, జనరల్ సెక్రటరీ గారు, మన వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ గారు, వీళ్ళంతా భాను గారు, ఇంకొంతమంది వాళ్ళు కొన్ని టైంలో వెళ్ళిపోయారు. చాలామంది వచ్చారు, బాడీ సభ్యులు దాదాపు చాలామంది వచ్చారు. వారందరి సహకారం వల్ల ఈరోజు మీ ముందుకు ఈ విధంగా ఈ ప్రోగ్రాం చేసుకుంటా మిమ్మల్ని అందరినీ సుపరిచితంగా పరిచయం చేసుకోవడం జరుగుతుంది. అందరూ నాకు పాత మిత్రులే, నేనే ఇప్పుడు పాత
ఫాదర్ అయిపోయినా. ఎట్లా అంటే నాకు గ్యాప్ వచ్చింది 6 సంవత్సరాల నుంచి. ఆ గ్యాప్లో నేను పాతపడిపోయాను అంతే. నాకు తెలియడం లేదు అంటే దాదాపు మొత్తం జిల్లా వ్యాప్తంగా కానీ ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ మన అయితే నేషనల్ వైజ్గా కూడా నాకు కొంతమంది ఉన్నారు. మన ఫేస్బుక్ ఇప్పుడు సోషల్ మీడియా చాలా పనిచేస్తుంది. మనం డెవలప్ అవడానికి కారణం, మనం నాశనం అవడానికి కారణం కూడా సోషల్ మీడియాని. ఏదైతే మనం చేసే కార్యక్రమాలు మంచిగా ఉన్నట్టయితే మాత్రం అందరం ఎక్కిస్తాయి. మనం చేసే కార్యక్రమాలు పాడున్నట్టయితే మంచిగా లేకపోతే పాతాళం తొక్కేస్తాయి. కాబట్టి మనం అడుగు చూసి ఏదైతే మంచిగా ఉంటుందో ఆ కార్యక్రమాలే మనం చేపడాలని అనుకుంటున్నాను. కానీ ఆ టీం సభ్యులు నాకు ఎప్పుడు వెళ్ళవేళలా ప్రతి టైంలో మేము సైతం నీ ఎంబడి అని చెప్పి వాళ్ళు నాకు ఎంతో దృఢంగా విశ్వాసంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ లెవెల్గా తీసుకుపోతున్నాను. వారు అయితే మాకు ఇక్కడ మా తోటి మిత్రులే కాకుండా మా దుకాణదారులు కూడా మా యూనియన్కు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన వృత్తిపరంగా ఉన్న మెకానికల్ అందరూ ఇప్పుడు అన్నట్టు 10 సంఘాలు ఇప్పుడు ఐక్యత ఏదైతే ఉందో మనం కూడా వాళ్ళందరితో కలిసి పనిచేద్దాం. ఏమన్నా మనకున్న సాధక బాధకాలు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏమైనా ఉన్నా కానీ మనం అందరం ఐక్యంగా పోరాడి మన కోరికలు నెరవేర్చుకుందాం. ఏదో డాక్యుమెంటరీగా మన బాధలు చెప్పుకున్నాం తప్ప దానికన్నా ఎక్కువ ఉన్నాయి. ఒక 5% ఎవరన్నా డబ్బులు ఉండొచ్చు. 95% ఏ వృత్తిదారులు అయితే ఎవరో వాళ్ళకు డబ్బులు లేవు. ఇది అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కొద్దిగా వాయిస్ నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. వాయిస్ కొద్దిగా తక్కువ అయిపోతుంది. ధన్యవాదాలు. ఏజ్లో అయినా అన్నింటిలో పెద్దవారు ఎక్కువసేపు మాట్లాడలేకపోతారు. నీకు ఏ ప్రాబ్లం లేదు కానీ మర్చిపోయి మీరు సాఫీగా మాట్లాడితే అదే నిర్భయంగా ముందుకు సాగుతారు. మీరు అలాంటివి అనుకోకండి. నాకు ఇది ఉన్నది అది ఉన్నది అనుకుంటే రోగిని చంపేది ఆ మానసిక బాధేనట. కాబట్టి మీరు అలాంటి ఆలోచించకండి. అలాంటి ఆలోచన మాకు మీ నోటి నుండి రావద్దు. మీరు మంచిగానే ఉంటారు, బాగానే ఉంటారు. మరియు మన కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ మనని ముందుకు సాగుతున్న మా బాడీ మెంబర్లైనా మరియు మా జిల్లా అధ్యక్షుడు రవీందర్ గారైనా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఎల్లవేళలా సపోర్ట్గా ఉంటూ ఎల్లవేళగా ఉన్న మా బాడీ మెంబర్స్ అయినా రవి అయినా మన దొండమల్ల రవి అయినా మన భాను అక్కడ నుండి లాస్ట్ కూర్చున్నాడు పిల్లాడు. కానీ లాస్ట్ కూర్చుంటాడు కానీ ఫస్ట్ ఉన్న కార్యక్రమాలు ముందు కవర్ చేస్తాడు. అక్కడ ఉన్న గంగాధర్ అయినా ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కవారు నాంపల్లి సీన్ అయితే అంగుళ క్షుణ్ణంగా నన్ను గమనిస్తుంటాడు. ఎండాకాలంలో చేసిన చీకటి డాక్యుమెంట్లో ప్రతి ఒక్కరికి వాటర్ అందించింది. బాటిల్ ద్వారా ప్రతి ఒక్క పబ్లిక్ అన్నా చీకటి వెళ్ళి ప్రోగ్రాంప్పుడు వారికి వాటర్ అందించాడు. నేను చెప్పలేదు కానీ అక్కడ ఉన్న పరిస్థితి అలా ఉన్నది కాబట్టి ఆయన చేశాడు అని చెప్పలేదు. ఆయన అదే రోజు వచ్చాడు ప్రోగ్రామ్ కానీ బాగా హార్డ్ వర్క్ చేశాడు. ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుస్తూ మా పంతులు గారిని లాస్ట్గా తను 2 అక్షరాలు ఇచ్చేసి సభ క్లోజ్ చేద్దాం మా గురువు గారితో. అని చెప్పడానికి ఇప్పుడు అందరూ మాట్లాడినటువంటి మాటలు ఈ వృత్తిలో రాణిస్తూ తర్వాత ఈ రంగంలో ప్రవృత్తిగా ఈ కళా నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నటువంటి పవన్కి మీరు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా కృష్ణారెడ్డి గారి యొక్క ఆశీస్సులు కూడా ఉండి అందరి యొక్క మన్నలను పొందుతూ తాను ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మీరందరూ కూడా అతనితో సమాజంలో ఒక వృత్తికి గౌరవాన్ని తీసుకొచ్చేటటువంటి విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలని ఆశిస్తూ, మరి సామాన్యులు కాదు మీరందరూ అసామాన్యులు అనేటటువంటి విధంగా ఉండాలని ఆశిస్తూ మమ్మల్ని ఈ అంటే ఓ రకంగా వృత్తిపరంగా రిలేటెడ్ లేనటువంటి ఈ కార్యక్రమానికి పిలిచి మీ యొక్క ఏది అంటే ఆనాటి గురు భావనని
చూపించినందుకు పవన్కి ఆశీస్సులు అందిస్తుంది. ఎందుకంటే కృతజ్ఞతలు చెప్పడం పద్ధతి కాదు కాబట్టి ఆశీస్సులు అందిస్తూ మీరందరికీ కూడాను మేము మీ యొక్క ఆశీస్సుల ద్వారా మేము కూడా ఇంకా ఇలాంటి ఆశీస్సులు అందించిన స్థితిలో ఉండాలని భావిస్తూ అందరికీ ఈ సభ ఇక ముగిసినట్టుగా మరి పవన్ని మనందరం అభినందించాల్సిందిగా కోరుతున్నాం. శంకర్ గారు పవన్ గారు కూడా సన్మానిస్తున్నారు. పవన్ గారిని సన్మానిస్తున్నారు. విద్య నేర్పిన గురువును సన్మానించిన పవన్ కుమార్ గారు ఆలోచన రావడమే గొప్ప. దాన్ని తోచా తప్పకుండా అమలు చేస్తున్నారు. అది ఇంకా అద్భుతం. చాలా గొప్ప, చాలా ఫేమస్ తీసుకెళ్ళేసి పక్క పెట్టేస్తారు. నా మనసులో ఏంటంటే రోజు టచ్ కావాలి, పవన్ అంటే టచ్ కావాలని కవర్స్ ఇస్తున్నాను. అదొక్కటే కాదు, మన నూలు పోగు ప్లస్ ఆపుకోవానికి కూడా మీరు ఎంతో చేతనిస్తున్నారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నీటిని తీసుకునేది ఇది అంటే లోపలికి పోతుంది, కానీ ఎప్పుడు అది ఉదయం నుండి సాయంత్రం మలుపు తిరిపి అక్షరాలను మలుపు తిప్పి ఒక ఆహ్లాదకరంగా పాడిన శ్యామల గారిని రావాలని కోరుచున్నాను. మన తనకు మా ఉపాధ్యాయుడు రంగాచార్య సార్, నాగేశ్వర సార్ ఇద్దరు సన్మానించాలని కోరుతున్నాను. దగ్గరకు అందరు నిలవడండి ఒకసారి అందరు. అలా ఉండండి అందరు.